హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మొత్తం అధ్యాయాన్ని వివరించడం కాదు, చదువుకోవడమే. ఎందుకంటే అంతా వివరించేశాడు, ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి నేను చదువుకుంటూ పోవడమే, అందరం కలిసి చదువుకుందాం అంతే. ఇది ప్రసంగం కాదు, అధ్యయనం. అందరం కలిసి చదువుతున్నాం. అయితే అక్కడక్కడ కొన్ని ఏమైనా చెప్పాలంటే చెప్తాను, వివరించేది కాదు. ఇది ఆల్రెడీ వివరించి వ్రాసాడు. దీన్ని 10వ అధ్యాయము 39వ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక అధ్యాయం రూపంలో. అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అని అన్నాడు. విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అన్నప్పుడు విశ్వాసం అంటే ఏంటి, ఆ విశ్వాసాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి అనే రెండు ప్రశ్నలు వస్తాయి. మూడో ప్రశ్న ఏంటంటే, ఆ విశ్వాసం అన్ని పరిస్థితుల్లో పనిచేస్తుందా? మా పరిస్థితి మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చేమో అనేటట్టుగా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఓ హెబ్రీయులారా, మీరు యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్తున్నారు. మీకు ఎదురవుతున్నటువంటి బాధలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి ఈ పరిస్థితుల్లోంచి మీరు వెళ్లకుండా ఉండాలి అంటే మీకు విశ్వాసం కావాలి అని అన్నప్పుడు విశ్వాసం అంటే ఏంటి అని అడుగుతారు. ఆ విశ్వాసం ఉంటే లక్షణాలు ఎలాగ ఉంటాయని అడుగుతారు. కొన్ని లక్షణాలు చెప్పినప్పుడు సరే మా పరిస్థితి వాళ్ళకి రాలేదేమో అని అంటారు. కాబట్టి ఆ విశ్వాసం అనే ఒక్కదాన్ని తీసుకొని అన్ని రకాల పరిస్థితుల నుంచి తిప్పుకుంటూ వచ్చాడు ఈ అధ్యాయం చివరి దాకా. రకరకాల వ్యక్తులు, రకరకాల పరిస్థితులు. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి వస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక కేటగిరీలో పడి తీరాలి. ఈ మొదటి నుంచి చివరి దాకా ఆయన టచ్ చేసిన కేటగిరీల్లో ఎక్కడో ఒక చోట పడి తీరాల్సిందే. అది శ్రమ కానీ, బాధ కానీ, వేదన కానీ, నింద కానీ ఏదైనా సరే ఎక్కడో చోట పడాల్సిందే. వాళ్ళు బిహేవ్ చేసినట్టే మనం కూడా బిహేవ్ చేయాల్సిందే. కాబట్టి విశ్వాసం అనే ఒక్క క్యారెక్టర్ తీసుకొని రకరకాల వ్యక్తులు, రకరకాల పరిస్థితులు అన్నింటినీ కవర్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఈ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా విడగొట్టుకుందాం. ఎందుకు, మనకు అర్థం కావడానికి. మొత్తం చదువుకుంటూ వెళ్ళామనుకో అర్థం కాదు. కాబట్టి మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు విశ్వాసం అంటే ఏంటి అనే డెఫినేషన్. విశ్వాసం అంటే ఏంటి, ఆది కాండానికి విశ్వాసం ఎలా అప్లై అవుతుంది, మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు సృష్టి ప్రారంభంలో ఉన్న వ్యక్తులు ఎలా విశ్వాసాన్ని ప్రదర్శించారు, కనబరిచారు. ప్రారంభికులు హేబేలు దగ్గర నుంచి వాళ్ళు. ఇక 8వ వచనం నుంచి 20వ వచనం వరకు పితరులు విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించారు. పితరులు అంటారు అబ్రహాం మొదలుకొని వాళ్ళని. తర్వాత 22వ వచనం వరకు, 23వ వచనం నుంచి 31 వరకు ఈ రెడమిషన్లో, విమోచన కార్యంలో, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటువంటి టైంలో, ఆ మోషే పీరియడ్లో విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించారు వాళ్ళు. ఇక 32వ వచనం నుంచి 38 వరకు విశ్వాసం అంటే ఎప్పుడు గెలవడమేనా, ఓడిపోయే దాంట్లో విశ్వాసం ఉండదా, బాధపడే దాంట్లో విశ్వాసం ఉండదా అనే యాంగిల్ని చూపించాడు. 39-40 వచనాల్లో వీళ్ళు విశ్వాసం ద్వారా ఇన్ని పనులు చేసినప్పటికీ వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దక్కిందా, దక్కలేదా అన్నది ఈ 4వ భాగం. మన ట్రైను ఏ స్టేషన్లో ఆగుతుంది, మీరు ఎక్కడ దిగి వాటర్ బాటిల్ తీసుకోవచ్చు అనేది జస్ట్ ఒక ఐడియా కోసం అని. ఈ 11వ అధ్యాయం, ఈ 40 వచనాలు మనకి పెద్ద చాప్టర్లా కనబడుతుంది. ముక్కలు కట్ చేసేసుకుంటే మొత్తం 4 ముక్కలు వచ్చాయి. మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు డెఫినేషను, ఆది కాండంలో సృష్టి కార్యంలో విశ్వాసం ఎలా అప్లై అవుతుంది. 4 నుంచి 7 వరకు ప్రారంభ పురుషులు, ప్రారంభ వ్యక్తులు
వాళ్ళు అంటే అబ్రహాంకు ముందున్నటువంటి ప్రపంచం ఎలా విశ్వాసాన్ని కనబరిచింది. తర్వాత 8 నుంచి 22 వరకు ఈ పితరులు ఎలా విశ్వాసాన్ని కనబరిచారు. 23 నుంచి 31 వరకు ఈ రెడ్ సీని క్రాస్ చేసి వచ్చారు కదా వాళ్ళు, లేదా ఐగుప్తు నుంచి ప్రయాణం చేశారు కదా, వాళ్ళు ఎలా విశ్వాసాన్ని కనబరిచారు. 32 నుంచి 38 వరకు ఓడిపోవడంలో విశ్వాసం ఎలా ఉంటుంది, బాధ పెట్టబడడంలో విశ్వాసం ఎలా ఉంటుంది, శ్రమ పెట్టబడడంలో విశ్వాసం ఎలా కనబరచాలి. 39-40 ఇంత విశ్వాసాన్ని కనబరిచే వాళ్ళు విశ్వాసాన్ని ప్రతిఫలాన్ని పొందారా లేదా అంటూ క్లోజ్ అయింది. ఓకే, చూద్దాం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నది. నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నాను అంటే దాని అర్థం కనిపించే వస్తువుల మీద విశ్వాసం ఉండదు, కనబడందే, అర్థం కానిదే, ఊహించడానికి వీలు లేనిదే, అలాంటి వాటికే విశ్వాసం అనేది అప్లై అవుతుంది. ఏదైనా ఒకటి కనబడుతుందనుకో, మనం ఇలా చేస్తే ఇలా జరగచ్చు అనే ఒక పాజిబిలిటీ ఉందనుకో, విశ్వాసం అనేది అప్లై అవ్వదు. విశ్వాసం అనేది కంప్లీట్గా దేవుడి మీదనే ఆధారపడుతుంది. అందులో మనం ఏం చేయలేం. ఒక్క చిన్నది మనం చేసి రిజల్ట్ వచ్చిందనుకో, విశ్వాసం కిందకి రాదు. అది అసలు కనపడకూడదు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు. అదృశ్యంగా ఉండాలి, అది కనపడకుండా ఉండాలి. అది అప్పుడే అది విశ్వాసం కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి మనం ఏదైనా ఒకదానికి విశ్వాసం పెడుతున్నామనంటే అది కనబడుతుందా కనబడట్లేదా, అది మనకు మాత్రమే కనపడుతుందా లేకపోతే అందరికీ అలాగే కనపడుతుందా, అది మనం చెక్ చేసుకోవాలి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. వీళ్ళు పెద్దలు ఎందుకు అయ్యారంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, ఎవరో చూడని దాన్ని వీళ్ళు చూశారు కాబట్టి, అది అంత స్థిరమనేటట్టు వీళ్ళు బిహేవ్ చేశారు కాబట్టి. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఆదికాండం 1వ అధ్యాయం మనకు అర్థం కావాలి అంటే ఏ ల్యాబొరేటరీలో కూడా దానికి ఎవిడెన్స్ ఉండదు. ఓన్లీ ఫెయిత్ మాత్రమే దాన్ని ధృవీకరిస్తుంది, విశ్వాసం మాత్రమే దాన్ని ధృవీకరిస్తుంది తప్ప ఇక ల్యాబొరేటరీలో ఏ టెస్టుబో ఏ కెమికల్సో మైక్రోస్కోపో టెలిస్కోపో దాన్ని ప్రూవ్ చేయలేదు అని చెప్తున్నాడు. ఈ కనిపించే ప్రపంచాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒకే ఒక్క విధానం ఫెయిత్ ద్వారా మాత్రమే. దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఫెయిత్ ద్వారా మాత్రమే. అలా కాకుండా కొన్ని సైంటిఫిక్ మెథడ్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రయత్నం చేస్తే చివరికి వచ్చి మనం అమాయకంగా మిగిలిపోవాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకవు, అర్థం కాదు. కాబట్టి ఫెయిత్ ద్వారా మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలం. సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ నేచర్ని, ఈ సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఏంటేంటో గ్రాఫ్లు వేస్తారు, ఏంటో కొన్ని ఏజెస్ అని రాస్తారు, కొన్ని ఏంటేంటో మిలియన్స్ బిలియన్స్ ఎన్నెన్నో ప్రయోగిస్తుంటారు. అవన్నీ వాళ్ళని అడగాలి, ఇంతకు మీరు చూసారా అని. ఇంతకు మీరు చూసారా అంటే వాళ్ళు చూడలేదు, గెస్ చేస్తున్నారు. దేన్ని బట్టి గెస్ చేశారంటే అదిగో అక్కడ ఒకటి కనపడింది దాన్ని బట్టి, ఇక్కడ ఒకటి కనపడింది దీన్ని బట్టి, అంటే చూడలేదు వాళ్ళు కూడా. ఏదో చిన్న పీస్ ఏదో దొరికింది దాన్ని బట్టి ఇంకేదో ఇమాజిన్ చేశారు. ఇలా ఇమాజిన్ చేసేదాన్ని సైన్స్ అనరు, ఊహించేదాన్ని సైన్స్ అనరు. దాన్ని రిపీట్ చేయాలి, ప్రూవ్ చేయాలి, అప్పుడు మాత్రమే దాన్ని సైన్స్ అంటారు. కానీ ఇంతవరకు ఏ సైన్స్ ఎక్స్ప్లెనేషన్లో కూడా సృష్టికి సంబంధించి 100% ప్రూఫ్స్ ఎవరు ఇవ్వలేదు. అన్నీ ఇమాజినేషన్సే, అంతా ఊహ మాత్రమే సాగుతూ ఉంది. కానీ దాన్ని చాలా గట్టిగా మాట్లాడతారు వాళ్ళు, అదే నిజమనేటట్టుగా. అంతా పేపర్ మీద డ్రాయింగ్లు తప్ప, కంప్యూటర్లో గ్రాఫిక్స్ తప్ప రియాలిటీ ఏది ఉండదు. ఈ నేచర్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్, ఫెయిత్ ద్వారా మాత్రమే అర్థం చేసుకోవాలి, విశ్వాసం ద్వారా మాత్రమే అర్థం చేసుకోవాలి. దేవుని నోటి మాట వలన ఇదంతా కలిగింది, అంతే. ఈ ఫెయిత్ ఎవరైతే పేపర్ మీద గ్రాఫిక్స్ నమ్ముతున్నారో, కంప్యూటర్లో గ్రాఫిక్స్ నమ్ముతున్నారో, ఈ సైంటిస్టులు చెప్పేటువంటి కథలు నమ్ముతున్నారో, అలాంటి వాళ్ళకి ఇది వెర్రితనంలాగా అనిపిస్తుంది.
వాళ్ళు చెప్పేది మనకి వెర్రితనంలాగా అనిపిస్తుంది. అల్టిమేట్గా వాళ్ళు నమ్ముతుంది కూడా విశ్వాసమే. ఆ విశ్వాసం ప్రకారం దేవుడు లేడు. వాళ్ళు అన్ని గ్రాఫిక్స్లు ఎందుకు వేస్తున్నారు అంటే దేవుడు లేడని చెప్పేదానికి. మనం ఎందుకు ఇది నమ్ముతున్నారు అంటే దేవుడే మొత్తం చేశాడనే దానికి. వాళ్ళ గ్రాఫిక్స్లను నమ్మితే చివరికి మనిషి కోతవుతాడు, అక్కడికి వచ్చి అవుతాడు. అవన్నీ ఒప్పుకుంటూ పోయామనుకో, అది నిజం అని పోతే చివరికి ఎక్కడ వచ్చి ఆగుతాం? కోత్ దగ్గర వచ్చి ఆగుతాం. అదే ఇక్కడున్నటువంటి జెనిసిస్ నమ్ముతూ వచ్చామనుకో, ఈ నేచర్ అంతటికి మకుటం లేని మహారాజులుగా నిలబడతాం మనం. ఆయన సమస్తాన్ని మన పాదముల కింద పెట్టాడు, సమస్తాన్ని పరిపాలించమని చెప్పాడు అనే దగ్గర వచ్చి నిలబడతాం. అంత ఎలివేషన్ ఉంటుంది మనకి జెనిసిస్లో. కానీ సైంటిస్టులు చెప్పే ప్రతి దాన్ని నమ్ముతూ పోయామనుకో, వాడు మిలియన్ అంటాడు, బిలియన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదో చెప్తుంటాడు. మొత్తానికి ఎక్కడికి చదువుతాడు? నువ్వు కోతివి అనే దగ్గరకు చదువుతాడు. అవన్నీ నమ్ముతూ పోయామనుకో, చివరిలో వచ్చిందానికి కూడా నమ్మాలి, వేరే ఆప్షన్ లేదు. కాలక్రమంలో తోక ఓడిపోయి 2 కాళ్ళతో మిగిలేమంటాడు. కాబట్టి ఏం చేయలేము. విశ్వాసం ద్వారా మాత్రమే ఆదికాండాన్ని అర్థం చేసుకోగలం, సృష్టి కార్యాన్ని అర్థం చేసుకోగలం. అది నమ్మినప్పుడు మన వాల్యూ మనకు తెలియకుండానే అమాంతం పెరిగిపోతుంది. మొన్న వస్తూ చూశాను, ఎక్కడో దగ్గరలో వినాయక చవితి ఉంది కాబట్టి ఓ పెద్ద గోడౌన్ వేశారు. ఆ గోడౌన్ లోపలన్నీ వైట్ కలర్లో బొమ్మలు కూర్చిపెట్టున్నారనమాట. అండ్ ఫినిషింగ్ వర్క్ ఇంకా కాలే, ఈ చేతులు మొండలు ఇవన్నీ తెగిపోయి ఉన్నాయి. నెక్స్ట్ అతికిస్తారు వాటన్నిటి. నేను అలా పెద్ద గోడౌన్లో పెట్టేసి ఉన్నారు. ఎందుకని? దగ్గరలో పండగ వస్తుంది, దానికి సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది అనమాట. ఇక చేతులు అవి తగిలిస్తారు, ఆ గమ్మేసి అతికిచ్చి రంగులు కొట్టి బయట పట్టుకొస్తారు ఆ టయానికి. ఒక్కొక్కటి 20,000, 30,000, 50,000. ఈ ఖైరతాబాద్లో అయితే అమ్మో చాలా పెద్ద ధర పలుకుతుంది కదా. ఇక వాటిని ఆ నీళ్ళలో ముంచేటప్పుడు చూడాలి, మొత్తం ట్రాఫిక్ జామ్ అంతా. క్రెయిన్లు అదే పనిగా ఎత్తి ముంచుతూనే ఉంటాయి కదా. ఎందుకు వాటికి అంత వాల్యూ అంటే, ఆ వాటిని మలిచేటువంటి ఆ శిల్పులు ఉంటారు చూసావా, ఆ పనిగాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ నైపుణ్యం అది. ఒక్కొక్క బొమ్మని అలా చిత్రీకరించాం. మనం చేయలేము దాన్ని, మనం చెడగొట్టగలం. మనం చెడగొట్టగలం కానీ మనం చేయలేము. కానీ మీరు చూస్తే దాన్ని లోపల ఎండుగడ్డి పెడతారు, పాత బట్టలు పెడతారు, ఏంటంటో పెట్టి పైన షేప్ చేస్తారు, వెనకంతా ప్లెయిన్గా ఉంటుంది. మీరు చూసారా? ముందే డిజైన్, వెనకాల డిజైన్ ఉండదు. ఎందుకని? వెనకాల ఒక బట్టతో కప్పేస్తారు. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ చేయాలంటే కష్టం కదా. లోపల తొర్ర పెట్టి, ఎండుగడ్డి పెట్టి, బయట ఒక పెయింటర్ అది ఇది మేనేజ్ చేసేదానికి చాలా కాస్ట్ కదా. మన వర్క్ పైన కనపడదు, లోపల ఉంటుంది అంతా. దేవుడు మనల్ని ఎండుగడ్డి పెట్టి చేయలే, దేవుడు మనల్ని ఎండుగడ్డి పెట్టి చేయలేదు. మీరు సైన్స్ స్టూడెంట్ అయితే కనుక మీకు అర్థమవుతుంది. కానీ ఒక్కొక్క స్ట్రక్చర్ ఎలాగుంటుందంటే బుర్ర పాడైపోతుంది, ఏంటిది అసలు అని. మన లోపల ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు, అసలు మనకు కూడా తెలియదు. అంత బ్రహ్మాండమైనటువంటి మానవ మేధస్సుకు అందనటువంటి స్ట్రక్చర్స్ లోపల ఉన్నాయి. అంత వర్క్ జరుగుతూ ఉంది. పైన లేదు మన స్ట్రక్చర్, లోపల ఉంది అసలు చేసేది. ఆ ఆదికాండాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు తన చేతితో చేశాడు మనల్ని అంటే, మన వాల్యూ చిన్నది కాదు, చిన్న వాల్యూ కాదు, మనకి తక్కువ ధర కాదు. మనం బంకమట్టితో చేసేవే కొన్ని వేలు పలుకుతున్నాయి కదా. దేవుడు తన స్వహస్తాలతో చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఆయన, ఎంత వాల్యూ అని. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏ ఎక్స్పెరిమెంటు లేదు. త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా మాత్రమే ఆదికాండాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. కానీ చాలామంది ఆ ఆదికాండంలో దుమికి ఇక్కడ సైన్స్ ఉంది, అక్కడ మ్యాథ్స్ ఉంది అని మాట్లాడుతున్నారు. ఓకే, కనబడితే మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఫెయిత్ ద్వారా మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలం. మనిషికి ఇంత విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనల్ని తయారు చేసిన దేవుడు కాబట్టి. ఎంత అద్భుతం అంటే మన సృష్టి. ఒకసారి మా నాన్న అడిగాను, నేను ఆపరేషన్ థియేటర్కు వెళ్ళాలి, మా నాన్న
సైన్ చేశాడు. ఇక 2 minutes వాళ్ళు స్ట్రెచ్చర్ తీసుకొస్తారు, ఎక్కి వెళ్ళాలి. ఆ యాప్రాన్ తగిలిచ్చాడు. అప్పుడు మా నాన్నకి చెప్పాను, అడిగాను, ప్రశ్న అడిగాను. నా దగ్గర బండి ఉంది 150 పల్సరు. నాన్న నాది బండి ఉంది కదా, ఆ బండికి ఏదైనా తేడా వస్తే మెకానిక్ దగ్గర తీసుకొని వెళ్ళాలి కదా, ఆ మెకానిక్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అని అడిగాను. 10th ఫెయిల్ ఏంటారా అన్నాడు మా నాన్న. 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, ఏదో మెకానిక్ షాప్ పెట్టేది ఎప్పుడు పాస్ అయితేనా ఫెయిల్ అయితేనా? పాస్ అయిన వాళ్ళు పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ ఫెయిల్ అయితే మెకానిక్ షాప్ పెట్టిస్తారనమాట కదా. 10th ఫెయిల్ అన్నట్టుగా అన్నాడు. ఏం చేస్తాను నాన్న ఆయన అని అడిగాను. ఏముంది, పంచర్ వేస్తాడు, ఆ నట్లు బోట్లు తిప్పుతుంటాడు, ఆయిల్ మారుస్తుంటాడు అని చెప్పాడు. ఇంతకీ ఆ బైక్ని డిజైన్ చేసింది ఎవరు నాన్న అని అడిగాను. ఎవరు డిజైన్ చేశారు? ఇంజనీర్లు డిజైన్ చేశారు. ఇంజనీర్ అంటే పెద్ద చదివేనా? పెద్ద చదువు. అందులో ప్రతి చిన్న పార్ట్ని ఇంజనీర్ డిజైన్ చేస్తాడు. అలా డిజైన్ చేసి కొన్ని 100 మంది ఇంజనీర్లు, ఒకరిద్దరు కాదు, మరలా కొన్ని 100 మంది డిజైన్ చేసి దాన్ని ఫిట్ చేసి మొత్తానికి పట్టుకొచ్చారు. కొన్ని 100 మంది ఇంజనీర్లు డిజైన్ చేసిన దాన్ని విప్పి మరలా అతికిచ్చేది ఎవడు? 10th ఫెయిల్ మెకానిక్ అతికిస్తున్నాడు. అంతే కదా, రైట్. నేను అడిగాను, నాన్న డాక్టర్ని ఏమనుకుంటున్నావు? ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే మా నాన్నని ఎందుకు అడిగానంటే, డాక్టర్ అంటే ఎవరో కదరా, దేవుడు రాయన అన్నట్టుగా అన్నాడు ఆయన. నాకు చిరాకు వచ్చింది. దేవునితో ఎవరినైనా పోలిస్తే నాకు భలే కోపం వస్తుంది. ఇమ్మీడియట్గా అలా దించకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఎవరైనా సరే దేవునికి ఈక్వల్గా ప్యారల్గా ఎత్తారనుకో ఎవరినైనా, వాళ్ళను దించి కింద పెట్టేంత వరకు అది ఆగదన్నమాట. ఎలాగైనా దించాలని. కాబట్టి మా నాన్న ఆపరేషన్ కాంప్లికేటెడ్ కాబట్టి డాక్టర్ని ఎత్తాడు పైకి. ఒప్పుకుంటుందా నా ప్రాణం? ఒప్పుకోలే. వాళ్ళని దించడానికి మెకానిక్ దగ్గర పట్టుకొచ్చాను. ఫస్ట్ మెకానిక్ని అర్థం చేయించాను. అర్థం చేయించిన తర్వాత చూడన్నా 10th క్లాస్ ఫెయిల్ అయితే ఇప్పుతున్నాడు కదా, ఇంజనీర్ డిజైన్ చేసిన దాన్ని. ఇప్పుడు ఈ డాక్టర్లు కూడా నీకు పంచర్ వేస్తున్నాను నాన్న, బాడీని కోసి లోపల ఉన్నది ఏదో తీసి మరలా కుట్లేసి అలా వాళ్ళు గ్రీజ్ మార్చినట్టుగా, ఆయిల్ మార్చినట్టుగా, నట్లు బిగించినట్టుగా, ఆ టైర్ను మరలా అతికించినట్టుగా వాళ్ళు పంచర్ వేసినట్టుగా వీళ్ళు కూడా పంచరేస్తున్నాను. వీళ్ళు కూడా నీ బాడీని పంచర్ వేస్తున్నాను నాన్న. వాళ్ళు 10th ఫెయిల్ అయితే మెకానిక్ అవుతారు, వీళ్ళు MBBS పాస్ అయితే ఈ సర్జన్స్ అవుతారు. ఎందుకంటే ఇది కొన్ని 100 మంది డిజైన్ చేసినటువంటి ఇంజనీర్లు తయారు చేసినటువంటి వెహికల్ ఇది. దీన్ని మెకానిక్ విప్పుతున్నాడు కదా. వీళ్ళు ఇంత చదివి విప్పుతున్నారంటే దీన్ని తయారు చేసిన మేకర్ ఎంత గొప్పోడు, ఆ డిజైనర్ ఎంత గొప్పోడు. ఆ డిజైన్ అర్థం చేసుకోవడానికి వీళ్ళకి చదువు అవసరం. కాకపోతే వీళ్ళు కూడా మెకానిక్లే అని చెప్పారు. దెబ్బతో ఆ డాక్టర్లు వచ్చి మెకానిక్ స్థానంలో కూర్చున్నారు. ఎంత హాయిగా అనిపించింది ప్రాణం. నేను వాళ్ళను అగౌరవపరచట్లే, నాకు ఇష్టం డాక్టర్లు అంటే. కానీ దేవుడి స్థాయికి ఎలివేట్ కాకూడదు, ఎవరు కాకూడదు. ఈ స్ట్రక్చర్ని విప్పాలి అంటే చాలా చదవాలి. అదే టైర్ని విప్పాలంటే ఏ చదువు అక్కర్లే, ఈ సఫారీ ప్యాకెట్ ఇలా వేసి నోట్లు వేసుకొని విప్పచ్చు దాన్ని. కానీ ఈ బాడీని టచ్ చేయాలి అంటే, ఒక లేయర్ని ఓపెన్ చేయాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు ఎన్ని చదవాలనో, ఎన్ని సంప్రదించాలనో, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఆపరేషన్ థియేటర్లు ఎవరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆపరేషన్ చేయరు. ఎవరు మాట్లాడకూడదు, ఏ శబ్దాలు రాకూడదు, చాలా ప్రశాంతంగా మొబైల్స్ అలో చేయరు లోపలికి, అక్కడే ఫోకస్ ఉండాలి. ఎందుకని? ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేసింది ఆయన. ఇంత పండు నోట్లో అంత పండు ఉంటుంది అంతే కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంత పెద్ద కాలేజీలు ఉన్నాయి, ఈ డెంటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి. వాళ్ళంతా ఈ పండ్లు గురించి మాట్లాడుకుంటున్నారా లోపల? అంతంత పండ్లు గురించి మాట్లాడుకునేదానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఎందుకంటే దీని డిజైనర్ ఆయన. కాబట్టి ఏం జరుగుతుంది మన బాడీలో అన్నది మనకు తెలియదు. కారణం ఏంటంటే ఒక వస్తువు వాల్యూ దాన్ని తయారు చేసినని బట్టి మారుతుంది. దాని డిజైనర్ మేకర్ ఉంటాడు కదా, ఆయన బట్టి మారిపోతుంటుంది ఒకదాని వాల్యూ. కాబట్టి ఆది కాండాన్ని ఏదో ల్యాబొరేటరీలో అర్థం చేసుకుందాం అనుకుంటే కుదరదు. త్రూ ఫెయిత్ అంతే.
అంతకు మించి ఇంకోటి పని చేయదు. ఈ మత్తు మందును కనిపెట్టాడు ఒక ఆయన, జేమ్స్ సిమ్సన్ ఆయన పేరు. జేమ్స్ సిమ్సన్ అంటారు ఆయన కనిపెట్టాడు మత్తు మందుని. ఆదికాండం చదువుతూ ఉంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకను తీసి మరలా మూసిపెట్టాడు కదా ఆయన. అంటే మనిషి శరీరంలో ఒక అవయవాన్ని బయటకు తీసి మరల లోపల పెడుతూ ఉంటే కూడా మెలకువ రానంత మత్తు ఒకటి ఉందా, గాఢ నిద్ర. దానికోసం వెతికాడు పదార్థాన్ని, అప్పుడు దొరికింది క్లోరోఫామ్. అప్పుడు దొరికింది అది. దాని నుంచి డెవలప్ చేసుకుంటే రోజు అనస్థీసియా వచ్చింది. ఆ ఆదికాండం చదవకపోయి ఉంటే అర్థమయ్యేది కాదు. అప్పట్లో ఆపరేషన్ ఎలా ఉండేదంటే, ఆపరేషన్ చేయాలంటే ఒక 10 మంది డాక్టర్లు కావాలి. ఒకడు ఆపరేషన్ చేస్తుంటే 9 మంది పట్టుకుండేదానికి మనిషిని. ఎందుకని? వాడు పెట్టే కేకలు చుట్టుపక్కలందరూ పరుగులు పెట్టేవాళ్ళు. హాస్పిటల్ ఎక్కడుంటే ఆపరేషన్ థియేటర్ 5 కిలోమీటర్ల అవతల ఉండేదంట అప్పట్లో. హాస్పిటల్ ఒక చోట, ఆపరేషన్ థియేటరు 5 కిలోమీటర్ల అవతల. ఎందుకని? వాడు అరిచే అరుపుకి ఇక్కడ ఎవరో ఉండరని. అక్కడి నుంచి అరిచినా వినపడకుండా అక్కడ చేసేవాళ్ళు ఆపరేషన్. మత్తు లేదు కదా, తట్టుకోగలడా మనిషి? ఒకసారి ఆ చిటికిన వేలుకి గోరు విరిగింది, నాకు ఏదో రాయి తగిలి విరిగింది. విరిగి సగం తెగింది, సగం అతుక్కోనుంది తోలుకి, సగం అంతే, అంత అతుక్కోనుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఒక ఇంజక్షన్, మత్తు ఇంజక్షన్ తీస్తున్నాడు ఆయన. అంత గోరుని అలాంటి పట్టుకొని వచ్చేస్తుంది, తోలుకి అతుక్కోంది. కానీ మత్తు ఇంజక్షన్ ఇంత తీస్తున్నాడు ఆయన. ఎందుకురా అంటే, అంత అతుక్కున్న దాన్ని లాగినా సరే నా పని మామూలుగా ఉండదు, తట్టుకోలేము, మన వల్ల కాదు. కాబట్టి మత్తిచ్చే తీయాలి దాన్ని. ఇలా బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాని చాలా విషయాలు అందులో నిగూఢంగా దాగి ఉంటాయి. ఇదంతా ఫెయిత్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నమ్మాడు జేమ్స్ సిమ్సన్, అది నిజమైంది. ఇలా ఆదికాండం మొదటి అధ్యాయం అర్థం చేసుకోవాలన్నా విశ్వాసం కావాలి అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అది 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఆదికాండం మొదటి పేజీ నీకు అర్థం కావాలన్నా ఏం కావాలంట? విశ్వాసం కావాలి అంటున్నాడు. ఇక్కడ సింగరేణి దగ్గర బొగ్గు ఉంది, నేల బొగ్గు ఉంది కదా. ఎలా వచ్చింది అక్కడ బొగ్గు? ఎవరైనా లోపల పెట్టారా? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు దాన్ని? బొగ్గు అంటే సగం కాలినటువంటి ఈ కార్బనే కదా, చార్కోలే కదా. ఇది ఎలా వచ్చింది? అంత నిలువులు ఎలా ఉన్నాయి లోపల? సైన్స్ ఏముంటుందంటే, అప్పుడు పెద్ద పెద్ద అవి వచ్చాయి, భూకంపాలు వచ్చి మొత్తం అడవులన్నీ లోపలికి వెళ్ళిపోయాయంటే అలా జరుగుతుందా? మొత్తం అడవులన్నీ అక్కడికి వెళ్ళా సింగరేణికి మండలం అన్నమాట. అంటే ఆ భూకంపం వచ్చే ముందు అన్నీ రిజర్వేషన్ చేసుకొని అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయా, మిగతా చోట లేవా? కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎక్స్ప్లెనేషన్ రాదు. అది త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు చేశాడు, అంతే. దేవుడు పెట్టాడు. ఇది కాకుండా వేరే ఎక్స్ప్లెనేషన్ నీకు దొరకదు. ఎందుకు అక్కడే ఉన్నాయి? ఒకళ్ళకప్పుడు భూకంపం వచ్చి మొత్తం చెట్లన్నీ అక్కడ లోపలికి వెళ్ళి అలా ఉండిపోయి ఉంటాయి. అవన్నీ ఇక్కడ తవ్వినా కూడా ఉండాలి కదా, ఎక్కడ పడితే అక్కడ ఉండాలి కదా. అక్కడే ఎందుకు ఉన్నాయి? ఎందుకు అక్కడ అరేబియాలోనే చమురు ఉంది, ఇక్కడ ఎందుకు లేదు? ఈ నేచర్ని అర్థం చేసుకోవాలి అంటే విశ్వాసం తప్ప ఇక వేరే పరికరం లేదు. హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తామంటే, విశ్వాసం లేకుండా ఆదికాండం మొదటి అధ్యాయం దాటలేవు అని చెప్తున్నాడు. ఇక 4వ వచనం నుంచి, ఆదికాండం 3 అధ్యాయాలు అయిపోయాయి ఈ 3వ వచనంలో. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చాడు ఆయన. చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను.
దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హేబేలు కయీను బలిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ బలిలో హేబేలు అర్పించబడడానికి కారణం హేబేలు విశ్వాసం అని చెప్తున్నాడు. ఏంటి ఆ విశ్వాసం అంటే, హేబేలు పశువులను తీసుకొని వచ్చాడు. అక్కడ రాయబడిన మాట, హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. ఆయన అర్పించే బలి ఏంటంట? శ్రేష్టమైన బలి అర్పించాడు. ది బెస్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఏంటి శ్రేష్టమైన బలి అంటే ఏంటి? ఈయన కూరగాయలు తీసుకొచ్చాడు, పొలంలో పంట తీసుకొచ్చాడు, ఆయన పశువులు తీసుకొచ్చాడు, అందులో ది బెస్ట్ తీసుకొచ్చాడు. ఎందుకు అంటే, ఏదైనా తోటలో వీళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు జంతువుని చంపి ఆ చర్మంతో వీరికి చొక్కాయలు చేయించి పంపించాడు. అంటే వీరి పాపాన్ని ఒక ప్రాణంతో దేవుడు కప్పాడు. దేవుడు ఆ ప్రాణాన్ని బలి తీసుకోకపోయి ఉంటే దేవుని ఎదురుగా వచ్చి నిలవబడి ఉండేవాళ్ళం కాదు మేము అని బహుశా ఆదాము హవ్వలు చెప్పుంటారు. దేవుని దగ్గరికి రావాలంటే మనం ఇంకో ప్రాణాన్ని కప్పుకొని రావాలి, కానీ మనంతటా మనం వచ్చేదానికి మన దగ్గర ఏం మంచితనం లేదు. దిగంబరులుగా కనిపిస్తాం ఆయనకు మనం. కాబట్టి వేరే ప్రాణంతో మనల్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రావాలి ఆయన దగ్గరికి. మన పాపాన్ని ఒప్పుకుంటూ రావాలి, మన దిగంబరత్వాన్ని కప్పుకుంటూ రావాలి అని చెప్పారు. ఆయన ఆ బలిపీఠం మీదకి పశువుల రక్తాన్ని తీసుకొని వచ్చాడు. ప్రభువా నన్ను క్షమించు అంటూ తీసుకొచ్చాడు. అందులో ది బెస్ట్ తీసుకొచ్చాడు. కానీ కయీను తన ఓన్ డెఫినేషన్, తన సొంత నిర్వచనం, ఇది పండింది ఇదిగో నువ్వు తీసుకో అనేటట్టుగా తీసుకొచ్చాడు, కృతజ్ఞతగా తీసుకొచ్చాడు. హేబేలు ఈ అర్పణని ఎలా తీసుకొని రాగలిగాడంటే విశ్వాసం ద్వారా తీసుకొని వచ్చాడంట. ఆ విశ్వాసం ద్వారా ఆయన మృతి పొంది కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి ది బెస్ట్ అర్పించాలి, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు క్షమాపణ కోరుతూ రావాలి, ప్రాయశ్చిత్తం కోసం రావాలి, మన స్వనీతిని బట్టి రాకూడదు, క్షమాపణ అడుగుతూ రావాలి ఆయన దగ్గరికి అంటూ విశ్వాసం ద్వారా ఆయన మృతి పొంది కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. హనోకుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వరుసలో హనోకు వచ్చాడు. ఆయన మరణం చూడకుండా వెళ్ళిపోయాడంట. ఎందుకంటే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. ఆనాటి కాలంలో ఆ ప్రజల మధ్య దేవునితో సహవాసం చేయాలి అనేటువంటి ఆలోచన అన్నది హనోకు వచ్చింది. ప్రతి సందర్భంలో దేవుని దగ్గరగా ఉండడం అన్నది అది ఎవరు తెలియదు ఆ కాలంలో. అందుకని హనోకు యేసుప్రభు 2వ రాకడలో ఎవరైతే బ్రతికి ఉంటారో వాళ్ళు ఏ రూపాంతరం చెందుతారో ఆ రూపాంతరాన్ని ప్రారంభంలోనే పొందాడు ఆయన. మరణం అనేది లేకుండా ట్రాన్స్లేట్ అయ్యాడు, రూపాంతరం చెందాడు ఆయన. మొదట హేబేలును చూపించాడు విశ్వాస వీరుడిగా, కానీ ఆయన చనిపోయాడు. చనిపోయినా సరే మాట్లాడుతున్నాడు అన్నాడు అంటే చావనైనా చావండి కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టకండి అని చెప్తున్నాడు గ్రంథకర్త. ఈ 6 రకాల పరిస్థితులు వెళ్తున్న వీళ్ళతో హేబేలు మరణించి కూడా మాట్లాడుతున్నాడు అంటే, మృతి పొంది కూడా మనతో విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే, ఆయన విశ్వాసాన్ని గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే, మృతి పొందినా సరే యేసు ప్రభుని వదిలిపెట్టకుండా యేసు ప్రభుని అంటి పెట్టుకొని అందులో మీకు మరణం ఎదురైనా సరే మీరు చనిపోండి, హేబేలులాగా మీరు మాట్లాడతారు, మీ విశ్వాసం మాట్లాడుతుంది. నెక్స్ట్, మొత్తం తరమంతా కూడా ఎవరి ఇష్టం వచ్చేట వాళ్ళు వెళ్ళిపోతున్నా సరే హనోకు దేవునితో నడిచాడు కదా. మీరు సమాజంగా కూడటం మానక అన్నాడు కదా. ఎంతమంది సమాజంగా కూడటం మానినా సరే హనోకులాగా ఒంటరిగానైనా యేసుప్రభుతో వెంబడించండి, యేసుప్రభుని అంటిపెట్టుకోండి. సమాజంగా కూడటం మానక అన్నాడు 10వ అధ్యాయం 24లో. కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు మానకండి అన్నాడు కదా. అందరూ మానినా సరే హనోకులాగా ఒంటరిగా ఆ జనరేషన్ అంతట్లో ఒంటరిగానైనా దేవునితో నడవండి, దేవుని వదిలిపెట్టద్దు హనోకులాగా అని మాట్లాడుతున్నాడు.
6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదక వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం అనేది ఏదో ఒక ఆప్షన్ కాదు. నాకు విశ్వాసం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, ఆప్షన్ కాదు అది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం. ఎందుకంటే విశ్వాసం మాత్రమే దేవుడి మీద ఆధారపడేది, మిగతా ఏది దేవుడి మీద ఆధారపడదు. విశ్వాసం మాత్రమే కనిపించని దేవుడి మీద ఆధారపడుతుంది. దేవుడి మీద ఆధారపడకుండా దేవుని నమ్మడం ఏంటి? కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. దేవుడి దగ్గరికి ఎవడన్నా వస్తే వాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన్ను వెతికితే ఆయన ఫలము దయచేసేవాడని నమ్మాలి. ఈ నమ్మకం లేనప్పుడు వాడు దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు. ఏదో వాడి మానసిక ప్రశాంతత కోసమో లేకపోతే ఇంకొక సాటిస్ఫాక్షన్ కోసం వాడు వస్తూ ఉండాలి అంతే. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవహు గురించి మనం చదువుకున్నాం. అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడిన వాడే. చూచిన దాన్ని బట్టి హెచ్చరిక పొందాడంటే అర్థం ఉంది, కానీ చూడని దాన్ని బట్టి హెచ్చరిక పొందడం ఏంటి? భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను సిద్ధపరిచాడు. 120 సంవత్సరాల ప్రయాస అది, 120 సంవత్సరాల పని. భయభక్తులు గలవాడై అనే దాంట్లో 120 సంవత్సరాల నిరంతర ప్రయాస ఉంది. విశ్వాసం అనేది దేవుడు ఏదైతే చెబుతాడో దాన్ని చేయడం మీద ఆధారపడుతుంది. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఆయన చెప్పిన పనిని అంతా నెరవేర్చేంత వరకు అది విశ్వాసంగా పరిగణించబడుతుంది. ఇంతవరకు ప్రారంభ పితరులు, జలప్రలయానికి ముందున్నటువంటి వ్యక్తుల విశ్వాసం. ఇక 3వ భాగం ఏంటి అంటే పితరులు, వాగ్దానం చేయబడినటువంటి పితరులు. చూద్దాం 8వ వచనం నుంచి. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఇది ఇంకొక యాంగిల్ అనమాట. అబ్రహామును పిలిచినప్పుడు ఆయన లోబడ్డాడంట, అయితే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు ఆయన. నోవహు ఏంటి, అంతవరకు చూడనటువంటి విషయాల కోసం 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. అబ్రహాం ఏంటి, ఆయన బయలుదేరుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎంత దూరమో తెలియదు, అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు, మనుషులేంటో తెలియదు. డెస్టినేషన్ తెలియకుండా ప్రయాణం. ఎవరిని బట్టి? ఆయన వెళ్ళమన్నాడు, ఈయన వెళ్తున్నాడు అంతే. ఎక్కడికి అని అడగలేదు. చివరికి 5 సంవత్సరాల బిడ్డని ఎక్కడికైనా చేపట్టుకొని తీసుకుని వెళ్తున్నాను అనుకో, పదే క్వశ్చన్ చేస్తారు రిపీటెడ్గా. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అని అడుగుతారు. నేను కారు తీస్తాను కదా, అప్పుడప్పుడు పిల్లలు పిలుస్తాను, వచ్చి ఎక్కమనగానే డోర్ దగ్గరికి వచ్చి పిల్లలు అడుగుతారు ఎక్కడికి అని. నీకెందుకు ఎక్కువ కూర్చో అనగానే ఎక్కి కూర్చుంటారు. బయలుదేరి వెళ్ళే కొద్ది అడుగుతుంటారు, అటు తిరిగి ఇటు తిరిగి మరలా ఎక్కడికి అని అడుగుతుంటారు. ఎందుకంటే ఎక్కడికో తెలియకుండా తీసుకుని వెళ్తుంటే వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలియదు. మళ్ళీ గెస్ చేస్తుంటారు, అక్కడికా ఇక్కడికా అదా ఇదా అని అడుగుతుంటారు. నేను చెప్పను ఎంత గెస్ చేస్తారంటే పిల్లలే. మరి అబ్రహాం ఎందుకు అడగలేదు ఎక్కడికని? ఎలా వచ్చాడు? అంతే, అది పాసిబుల్ అవ్వదు. ఆయన చేశాడు, ఎక్కడికో తెలియకుండా బయలుదేరి వచ్చాడు ఆయన మొత్తం వేసుకొని. ఆయన 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఇస్సాకు కానీ యాకోబు కానీ వీళ్ళు కూడా గుడారాల్లోనే బ్రతికారు. అది సొంత దేశం వాళ్ళది, కానీ గుడారాల్లో బ్రతికారు. వాగ్దత్త దేశంలో ఉన్నట్టుగా గుడారాల్లో బ్రతికారు వాళ్ళు. ఆ వాగ్దత్త దేశంలో పరవాసులై బ్రతికారు వాళ్ళు. 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండెను. ఇంకా భూమి మీదనే ఒక దేశం ఇవ్వలే, ఈ దేశాన్ని ఇచ్చినట్టుగా ఇంకొక దేశాన్ని, పరలోకాన్ని దేవుడు దేనికి శిల్పి దేనికి నిర్మాణం కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇస్తే కదా దానికోసం ఎదురు చూడాలి.
ఇది ఇవ్వకుండానే ఇది ఇచ్చినట్టుగా, ఇది ఇవ్వకుండానే దీన్ని పొందినట్టుగా, దీనికంటే శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చేటువంటి ఆ లోకం కోసం ఎదురు చూస్తున్నారంట. అంత దూరం ఆలోచించారు వాళ్ళు. 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇకపోతే శారమ్మ 90 సంవత్సరాల వయసులో బిడ్డను కనడానికి తన శరీరాన్ని సిద్ధపరచుకుని చూసావా? ఎంత విశ్వాసం ఉండాలి! విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను కనుక 90 సంవత్సరాల వయసులో బిడ్డ కోసం తాను సిద్ధపడింది అంటే దేన్ని బట్టి సిద్ధపడిందంట? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనకు సైన్స్ ఏం చెప్తుంది? ఒక స్త్రీకి కోరిక రావాలంటే ఈ హార్మోన్ రిలీజ్ కావాలి, ఆ హార్మోన్ రిలీజ్ కావాలి. ఆవిడకి రిలీజ్ అయ్యాయి. దేన్ని బట్టి రిలీజ్ అయ్యాయి? ఆ గ్రంథులను బట్టి కాదు రిలీజ్ అయింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 90 సంవత్సరాల వయసులో ఇది అసాధ్యమైనటువంటి పని, ఇంపాసిబుల్. 40 సంవత్సరాలకి గర్భం ఉడికిపోతుంది. నేచర్కే విరుద్ధం అది, సృష్టికే విరుద్ధం అది. 40 సంవత్సరాల గర్భం ఉడికిపోతుంది, సృష్టికి విరుద్ధం అసలు. కానీ అంతకు రెట్టింపు, 45 + 45 అంతకు రెట్టింపు అయింది. అసాధ్యం. అది సాధ్యమవుతుందని ఎలా ఆలోచించింది అంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. వాగ్దానం చేసిన వాడిని నమ్మలేదనుకో, ఇది నేచర్కి ఎంత అనుకూలంగా ఉన్నా తను చేయలేదు. అది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, విశ్వాసానికి మూలం ఆయన. 12వ వచనం, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలు లెక్కింపశక్యంగాని ఇసుక వలెను సంతానం కలిగను. ఆ విశ్వాసాన్ని బట్టి అంతమంది ఇశ్రాయేలు వచ్చారు అని చెప్తున్నాడు. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనవి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతులందరి. చచ్చిపోయేటప్పుడు కూడా మాకు దేవుడు ఇంకా ఈ దేశాన్ని ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తాడో ఏంటో అనేటట్టుగా చచ్చిపోలేదంట. ఆయన ఇచ్చాడు. దూరం నుండి చూచి, దగ్గరుండేవి కనపడతాయి, దూరం ఉండేవి ఎలా కనపడతాయి? అది 400 సంవత్సరాల తరువాత ఉండే అంత దూరం ఎవరికి కనపడుతుంది? దాదాపు 4-5 తరాలు తర్వాత ఉండే అంత దూరం ఎవరికి కనపడుతుంది? వీళ్ళు చూశారంట. అదే విశ్వాసం అనేది. దూరం నుండి చూసి వందనం చేసి, చూసి ఆ దూరం నుంచి కనిపించింది వీళ్ళకి ఒక దేశం కనిపించింది. ఆ దేశంలో వీళ్ళ పిల్లలు, వీళ్ళ పశువులు, వీళ్ళ భవనాలు అన్నీ కనిపించేసాయి. వందనం చేసి, ప్రభువా నీవు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, వందనం చేశారంట. ఎంతగుంది కదా. దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతులుందిరి. ప్రభువా ఇంత రాజ్యం, ఇంత దేశం నువ్వు ఇచ్చినప్పటికీ మా ఆయుష్ కొద్దిగానే కదా, మేము యాత్రికులు పరదేశం వచ్చేస్తున్నాం ముగించుకొని అని విశ్వాసం గలవారై మృతులుందారట. ఏ సందేహం లేదు మనసులో. 14వ వచనం, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విషదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అంతేకాదు తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటను బట్టి ఇంత విశ్వాసం ఉంచే వీళ్ళ కోసం దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడంట. ఇక 17వ వచనం, అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవంతో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లోంచి మరలా పొందెను.
అంతకుముందు ఎవరినైనా దేవుడు బలి అడిగి వాళ్ళను బలి ఇచ్చి తర్వాత మరలా దేవుడు వెనక్కి ఇచ్చి ఉంటే అప్పుడు అబ్రహాం అదే పని చేయడానికి ధైర్యం వచ్చిండు. కానీ ఎవరు అంతకుముందు అలాంటి సంఘటన చూడలేదు. ఇకపోతే ఈ కొడుకు కూడా పుట్టింది సాధారణంగా వయసులో ఉన్నప్పుడు పుట్టలే, 100 సంవత్సరాలు ఇప్పుడు పుట్టాడు. ఆ వయసులో ఒక్కడు పుట్టడం, అది కూడా ఇద్దరు పుట్టినా బాగుండేది, ఒక్కడు పుట్టడం, ఆ ఒక్కడిని మరలా దేవుడు అడగడం, ఆయన వెనక తీయకుండా వెళ్ళి బలర్పించడానికి సిద్ధపడడం, ఉపమాన రీతిగా అర్పించను. పైన ఏంటంటే ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించేశాడు. తన మనసులో సిద్ధపడిపోయాడు. ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లోంచి మరలా పొందెను. అర్పించేశాడు, మృతుడైపోయాడు, మృతులో నుంచి మరలా తీసుకొచ్చుకున్నాడు. ఉపమాన రీతిగా మృతుల్లోంచి మరలా తెచ్చుకున్నాడు. 20వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించను. ఇస్సాకు ఆశీర్వదిస్తాడు కదా, చిన్నవాడికి ఆశీర్వాదం, పెద్దవాడికి ఆశీర్వాదం, విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదించాడు. 21వ వచనం, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. ఈయన ఆశీర్వదించి కూడా అంతే, 2 చేతుల్ని, కుడి చేతిని చిన్నవాడి మీద, ఎడమ చేతిని పెద్దవాడి మీద పెడతాడు. అప్పుడు అడుగుతాడు, వీడు పెద్దవాడు వీడు చిన్నవాడు అంటే, లేదు లేదు నేను తెలిసే పెట్టాను. 22వ వచనం, యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యమును గురించి వారికి ఆజ్ఞాపించను. ఆయన చనిపోయేటప్పుడు మాట తీసుకుంటాడు, నన్ను ఐగుప్తులో పాతిపెట్టద్దు, వాగ్దాన దేశంలో పాతిపెట్టండి, నా పితరుల దగ్గర పాతిపెట్టండి. తర్వాత వాళ్ళు ఆయన శుభ్రపరిచి ఒక పెట్టెలో పెడతారు, రాతి తొట్టులో పెడతారు, అది మోసుకుంటూ వస్తారు 40 సంవత్సరాలు. ఎలా తెలుసు? ఈయన మరణించిన తర్వాత ఇంకొక రాజు వస్తాడు, వీళ్ళు బానిసలు అవుతారు, తర్వాత మోషే పుడతాడు, ఆయన విడిపిస్తాడు, వీళ్ళందరికీ నిర్గమనం ఉంటుంది, వీళ్ళు ఇక్కడ వ్యక్తులు కాదు, ఏ రోజుకైనా అక్కడికి వెళ్తారు, దేవుడు తీసుకుని వెళ్తాడని ఇంత ఎలా ఊహించగలిగాడు ఆయన? ఎందుకంటే ఈయన పితరులతో దేవుడు చేసిన వాగ్దానం చేసిన నమ్మదగినవాడు కాబట్టి మేమంతా అక్కడికి వెళ్ళే వాళ్ళము, ఇక్కడ ఉండము. ఇంతవరకు పితరులు అయిపోయారు. 8వ వచనం నుంచి 22 వరకు పితరులు అయిపోయారు, 3 భాగాలు అయిపోయాయి, 4వ భాగం. ఇక మోషే దగ్గర నుంచి ఇశ్రాయేలు కనాన్ దేశాన్ని ఆక్రమించుకునే వరకు చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టరే. మోషే పుట్టగానే ఆయన చూడగానే, ఆయన రూపాన్ని చూడగానే, అందరికంటే ఆయన డిఫరెంట్గా ఉండడం, ప్రత్యేకంగా ఉండడం చూడగానే తల్లిదండ్రులు ఈ పిల్లవాడి ద్వారా దేవుడు ఏదైనా చేయబోతున్నాడేమో అని రాజాజ్ఞకు భయపడక, అసలు బిడ్డను బ్రతికించినా సరే దాచిపెట్టినా సరే చంపేస్తాడు, మొత్తం ఫ్యామిలీని చంపేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో 3 నెలలు దాచిపెట్టారు అంటే విశ్వాసం, ఏదో జరుగుతుంది. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఐగుప్తీయుడు అని అనిపించుకునే దానికంటే ఈ వాగ్దాన ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఈ వాగ్దాన ప్రజల్లో నుంచి క్రీస్తు వస్తాడని వాగ్దానం చేయబడింది. ఆ క్రీస్తు వరస కోసం, ఆ క్రీస్తు ఈ జాతి కోసం కష్టపడడం మేలు అని ఐగుప్తు భోగాన్ని వదిలిపెట్టాడంట. చిన్న విషయం కాదు అది. ఒక దేశం మన చేతిలో ఉన్నప్పుడు, ఒక సామ్రాజ్యం మన చేతిలో ఉన్నప్పుడు, అంత సామ్రాజ్యాన్ని, అంత భోగభాగ్యాన్ని వదిలిపెట్టుకోవడం అంటే ఇలా మాట్లాడుకున్నంత సులభం కాదు, అసలు కాదు. దానికైనా విశ్వాసం కలిగిన వాడే వదిలిపెట్టగలిగాడంట. తర్వాత 28 పస్కా గురించి, తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణమును ఆచరించెను. మనం నిర్గమకాండంలో పస్కాను ఆచరించండి అనేది చూస్తాం, కానీ అందులో మోషే విశ్వాసం ఉందంట.
విశ్వాసం కలిగి మోషే దాన్ని ఆచరించమని చెప్పాడంట. 29 విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు, ఐగుప్తీయులు అలాగూ చేయచూచి మునిగిపోయారు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. దేవుడు వాళ్ళకి చెప్తాడు కదా, ప్రతిరోజు ఒక చుట్టూ తిరగమని చెప్తాడు, 7వ రోజు 7 చుట్లు తిరగమని చెప్తాడు. అది ఆ గోడల మీద నిలబడి చూస్తున్న ఎరికో వాళ్ళకి కానీ లేదా బయట ఉన్న వ్యక్తులకు కానీ వెర్రితనంగా అనిపించవచ్చు. అలా గోడ చుట్టూ తిరిగితే గోడ ఎందుకు పడుతుంది? 7 సార్లు తిరిగి బోర్లు ఊస్తే గోడ ఎందుకు పడుతుంది? ఎప్పుడైనా కోటను చూస్తే మీరు చాలా పెద్ద పెద్ద రాళ్ళు అవి, ఏనుగులు ఎత్తేటువంటి పెద్ద పెద్ద రాళ్ళు అవి, చిన్నవి కాదు. మొన్న ఒక కోటకు తీసుకుని వెళ్ళాను పిల్లల్ని. వాళ్ళు అన్నారు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు నానేమంటే నేను చెప్పాను ఇది చిన్న కోటరా, దీనికి గుర్తింపు కూడా లేదు, చిన్న కోట ఇది. వీళ్ళు లోకల్గా ఉండేటువంటి రాజులు, వీళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా కోటలు ఉన్నాయి కదా, పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. ఇంకా పెద్ద కోట అంటే ఎలా ఉంటుందంటే ఏమో అనే కూడా చూడలేదు. ఇంకా చిన్న చిన్న కోటలు ఎలా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి. దాని చుట్టూ తిరిగితే గోడలు కోలుతాయా? నేను వెళ్ళినటువంటి కోటకి సున్నం కూడా లేదు, రాతికి మధ్య సున్నం కూడా పూయలేదు. అది అప్పట్లో సున్నం బెల్లము కోడిగుడ్డు కలిపి వేసేవాళ్ళు కదా, అది కూడా లేదు. రాతి మీద రాయి పెట్టారంతే, కొన్ని వందల సంవత్సరాలుగా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. అది ఎన్ని వర్షాలు చూసిందో, ఎన్ని వరదలు చూసిందో, ఎన్ని పిడుగులు, ఎన్ని ప్రకృతి విపత్తులు చూసిందో అలాగే చెక్కు చెదరకుండా ఉంది. అది ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. అది అలాంటి దాని చుట్టూ తిరిగితే, ఈ యాజకులు బోరలుతూ తిరిగితే కోల్తుందా? అది ఏం సైన్స్ ఉంది అందులో? విశ్వాసం బట్టి తిరిగారంట. అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నా సరే, ఏంటి తిరుగుతున్నారు వీళ్ళు, యుద్ధానికి వచ్చారా లేకపోతే దీని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వచ్చారా? విశ్వాసాన్ని బట్టి తిరుగుతున్నారు. దేవుడు తిరగమన్నాడు, తిరుగుతున్నాం అంతే. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇంతవరకు ఏం చెప్తున్నాడంటే గెలిచినటువంటి చరిత్ర చెప్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి, ఇక ఇలా ప్రతి సందర్భంలో నుంచి చెప్పుకుంటూ పోతే కష్టమని పేర్లు ప్రస్తావిస్తున్నాడు. చూడండి, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. ఇలా వరుసపెట్టి ప్రతి వ్యక్తిలోనూ విశ్వాసం అనేటువంటి యాంగిల్ని టచ్ చేస్తూ, ఆ కోణాన్ని టచ్ చేస్తూ ఏం చెప్పాలి, సమయం లేదు కాబట్టి కొన్ని పేర్లు ప్రస్తావించాడు. ప్రస్తావించి ఏం చెప్తున్నాడు, వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. ఇంతవరకు బలహీనులుగా ఉండి బలపరచబడినటువంటి విశ్వాస వీరుల గురించి మాట్లాడాడు. ఇక్కడ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి అంటే షూనేమీరాలైన స్త్రీ ఉంది కదా, తన బిడ్డని మరలా పొందింది. లేకపోతే ఈ సీదోను, ఈ సారిపత్రిలో ఉన్న విధవరాలు తన కుమారుడిని మరలా పొందింది కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక ఆ పైన ఉన్నటువంటి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు, నీతి కార్యం జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహనాలను మూశారు, ఇవన్నీ కూడా ఆ పైన పేర్కొన్నటువంటి ఆ పేర్లకు సంబంధించినటువంటి వర్ణన. ఇకపోతే చూడండి, కొందరైతే ఇక్కడ నుంచి నెగిటివ్గా వెళ్తుంది. విశ్వాసం అనేది ఎప్పుడు గెలిచేది మాత్రమే కాదు, శ్రమ అనుభవించడం కూడా విశ్వాసంతో కూడుకున్నదే. గెలిచేది ఒక ఎత్తు అయితే శ్రమ అనుభవించడం రెట్టింపు అన్నమాట. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. ఈ శూన్యమీరాలని స్త్రీ కానీ మిగతా వాళ్ళు కానీ సహసిద్ధంగా చనిపోయిన బిడ్డల్ని మరలా బ్రతికించుకున్నారు పునరుద్ధానం వల్ల. అయితే మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంటే దేవుడి కోసం శ్రమ పెట్టబడి చనిపోవడం. అలాంటి వ్యక్తులు తిరిగి లేవడం మరి శ్రేష్టమైన పునరుద్ధానం. ఇంకెంత విశ్వాసం ఉండాలి? సహసిద్ధంగా చనిపోయిన వ్యక్తిని పలానా ప్రవక్త తిరిగి లేపుతాడని నమ్మడమే విశ్వాసం అనుకుంటే,
మరి దేవుడి కోసం ప్రాణం పెట్టి ఆయన మరలా నన్ను లేపుతాడని ఎంత ధైర్యంతో చనిపోవడం ఇంకెంత శ్రేష్టమైన పునరుద్ధానం. మరికొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడితే, విడుదల పొందనొల్లక, విడిపించబడడం ఆప్షన్ తీసుకోలేదు వాళ్ళు, విడిపించుకోవాలని ఆప్షన్ తీసుకోలేదు, యాతన పెట్టబడ్డానికి తమను తాము అప్పగించుకున్నారు. దేవుడి కోసం యాతన పెట్టబడ్డానికి ఎంత విశ్వాసం ఉండాలి. ఎందుకు ఈ యాంగిల్ టచ్ చేస్తున్నా అంటే, వీరు శ్రమ పొందుతున్నారు, హెబ్రీయులు నిందలు అనుభవిస్తున్నారు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు, ఖైదులో ఉన్నారు. ఈ ఖైదులో ఉన్నారంటే అర్థం ఏమని, విడుదల రాలేదనుకో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, మాకు విడుదల ఎప్పుడు అని ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు, విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి. అంటే మీకు బెయిల్ వచ్చినా రాకపోయినా, మీరు అలాగే చచ్చిపోయినా సరే మీరు విశ్వాసంతో చచ్చిపోండి తప్ప క్రీస్తును వదిలిపెట్టద్దు. ఎందుకంటే మీకంటే ముందు చాలామంది, మనకంటే ముందు చాలామంది ఈ పరిస్థితుల ద్వారా వెళ్ళారు దేవుడి కోసం. ఇప్పుడు మీరు క్రీస్తు కోసం వెళ్తున్నారు అంతే. ఇది కొత్త విషయం కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి పాత విషయమే, పాత దారే అని చెప్తున్నాడు. మరికొందరు తిరస్కారములను, ఆ పైన ఏమన్నాడు 10వ అధ్యాయంలో, నిందలను బాధలను అనుభవించడం చేత అన్నాడు 10:33లో. ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు, నింద అంటే ఇన్సల్టే కదా. మరికొందరు తిరస్కారములను, నిందే కదా తిరస్కారం అంటే. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. ఇక్కడ రంపములతో కోయబడిరి అని ఉంది కదా. ఈయనెవరు అంటే ప్రవక్త అయిన యెషయా. బైబిల్లో పెద్ద ప్రవక్త ఎవరు అంటే ప్రవక్త అయిన యెషయా. యేసు ప్రభు గురించి ప్రతి చిన్న డీటెయిల్ని ఇచ్చినటువంటి పుస్తకం యెషయా గ్రంథం. ఆయన సిలువను గురించి స్పష్టంగా వ్రాశాడు ప్రవక్త అయిన యెషయా, గొప్ప ప్రవక్త. ఆయన చివరి రోజులు ఎలా జరిగాయంటే, అది మహాక్రూరుడైనటువంటి మనషే పరిపాలన. అత్యంత కిరాతకంగా తన సొంత కొడుకుని బలిగా అర్పించాడు, అగ్నికి ఆహుతి చేశాడు. ఇంక వాడికి ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి? సొంత కొడుకుని అగ్నికి ఆహుతి చేశాడు అంటే, అగ్నిలో దహించాడు అంటే ఇతర దేవతలకి ఏమాత్రం కనికరం ఉంటుంది ఆ వ్యక్తికి? కొడుకు మీదనే కనికరం లేని వ్యక్తి ఎవరినైనా కనికరిస్తాడా? అలాంటి పరిపాలనలో యెషయా ప్రవచించాడు. అతి కిరాతకుడు, క్రూరుడు. ఒకరోజు ఆయన ప్రవచిస్తూ ఉంటే మనషే ఆజ్ఞాపించాడు, ఆ యెషయాను పట్టుకోండి అని. యెషయా పారిపోయాడు అడవిలోకి. అలా పారిపోతే ఒక చెట్టుకి ఒక తొర్ర ఉంటే తొర్రలో దాక్కున్నాడు వెళ్ళి యెషయా అడవిలో. దాక్కుంటే వెనకాల వెళ్ళే సైనికులు ఏం చేశారు, ఆ తొర్రకి కర్రలు అడ్డుపెట్టి మొత్తం చెట్టునంతా కట్టేసి ఒక పెద్ద రంపం తీసుకొచ్చి చెట్టుని ఇలా కోసారు. ఆ మధ్యలో యెషయా కూడా తెగిపోయాడు, 2 ముక్కలుగా తెగిపోయాడు. రంపములతో కోయబడిరి. మరి అంత దారుణమైన మరణాన్ని రుచించాడు అంటే యెషయా విశ్వాసం కలిగి చనిపోయాడా, విశ్వాసం లేకుండా చనిపోయాడా? అంత క్రూరుడు, అంత నియంత్రైనటువంటి ఆ వ్యక్తి పరిపాలనలో అంత ఖచ్చితంగా ఎందుకు బోధించాలి? విశ్వాసం కలిగి బోధించాడంట. రంపంతో కోయబడ్డానికైనా సిద్ధపడ్డాడు కానీ మాట మార్చడానికి సిద్ధపడలేదు. విశ్వాసాన్ని బట్టి శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఇక ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని కట్టుకునేదానికి బట్టలు లేని స్థితి. ఎలాగైతే ఏదైనా తోటలో వాళ్ళు చర్మం చొక్కాలు తొడుక్కున్నారో, వీళ్ళు గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని, ఎంత దయనీయమైన పరిస్థితి. ఒళ్ళు కప్పుకునేదానికి బట్టలు కూడా లేని పరిస్థితి. దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగములోనూ తిరుగులాడుతూ సంచరించరి. ఎందుకు అక్కడ తిరిగారు? సూట్ అట్ సైట్ ఆర్డర్ ఉంటుంది చూసారా, కనపడితే కాలు చంపేసాను అని ఒక కఠినమైన చట్టం ఉంటుంది చూసారా. ఎక్కడ కనపడితే అక్కడ కాలు చంపేయడమే, అరెస్ట్ ఉండదు, రిమాండ్ ఉండదు, కోర్టు ఉండదు. అలా వీళ్ళ మీద వేసిన కేసులు ఏంటంటే, ఎక్కడ కనపడితే అక్కడ చంపేసేయండి, పనికిరారు వీళ్ళు, చెదల్లాంటి వాళ్ళు సమాజానికి అనేటువంటి చట్టాలు చేయబడితే సమాజంలో తిరగడానికి ధైర్యం సరిపోక దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించరి.
మరి అలాంటి వాళ్ళకి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ కొండ మీదనో అడవుల్లో మేస్తున్నటువంటి ఆ పశువులను చంపుకోవడం, వాటి చర్మాలు కప్పుకోవడం, వాటి మాంసం తినడం తప్ప. అలా వాళ్ళు తిరగడం ద్వారా ఏం చెప్తున్నారంటే, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, ఈ ప్రపంచం మాకు పనికిరాదు అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకని? ఎక్కడ కనపడితే అక్కడ చంపేస్తారు వాళ్ళని. ఎక్కడ దాక్కోవాలి? అడవుల్లో దాక్కున్నా సరే వెంటాడుతున్నారు. ఎలాగైతే దావీదుని సౌలు వెంటాడాడో, కౌజు పెట్టం తరిమినట్టుగా తరుముతున్నాడో, ఎక్కడ దాక్కోవాలి వాళ్ళు? ప్రతిరోజు ప్రాణమైతే బ్రతకాలి. కాబట్టి ఈ లోకం మాది కాదు, ఈ లోకం మాది కాదు అనేటట్టుగా బ్రతికారు వాళ్ళు. అందులో విశ్వాసం ఉందంట. వాళ్ళకేం విశ్వాసం ఉంటుంది? శరీరం నిండా బట్టలు కట్టుకొని, కడుపు నిండా భోంచేస్తూ, సమాజంలో తిరుగుతూ, గౌరవం, మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఉంటేనే విశ్వాసం. కానీ ఈ లోకం మాది కాదు, మేము అనవసరంగా ఈ లోకంలో ఉన్నామేమో అనేటట్టుగా సావును వెతుక్కుంటూ తిరిగినటువంటి వాళ్ళకు కూడా విశ్వాసం ఉందా? అందులో కూడా విశ్వాసం ఉందా? వాళ్ళు సమాజాన్ని విడిచిపెట్టి అడవుల్లో తిరిగారు కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు వాళ్ళు. అది పాయింట్ అక్కడ. వాళ్ళు బట్టలు లేకుండా తిరిగారు, చర్మాలు కప్పుకొని, ఇల్లు వదిలిపెట్టుకున్నారు, సమాజాన్ని వదిలిపెట్టుకున్నారు, సుఖాలను వదిలిపెట్టుకున్నారు, ప్రతి అనుకూల పరిస్థితిని వాళ్ళు త్యాగం చేసుకున్నారు. కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఈ లోకం మాకు పనికిరాదు అనేటట్టుగా తయారయ్యారు కానీ దేవుణ్ణి వద్దనుకోలేదు. దేవుడు మాకు పనికిరాడు అనేటువంటి స్థితికి వాళ్ళు రాలేదు. కేవలం విశ్వాసాన్ని బట్టి మాకు ఇంకొక దేశాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనుకున్నారు తప్ప ఆయన వదిలిపెట్టలేదు. కానీ మనం ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్ వెళ్తే దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం. ఇంత ఎక్స్ట్రీమ్ అక్కర్లేదు, కొంచెం డౌన్ అయినా సరే వదిలిపెట్టేస్తావు దేవుణ్ణి. హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తును వదిలిపెట్టద్దు. బట్టలు లేని స్థితి కానివ్వు, ఇల్లు లేని స్థితి కానివ్వు, సమాజంలో ఒక చీడపురుగులా చూసే పరిస్థితి కానివ్వు, రంపోతో కోయబడే పరిస్థితి కానివ్వు, ఖడ్గంతో చంపడే పరిస్థితి కానివ్వు, రాళ్ళతో కొట్టే పరిస్థితి కానివ్వు, చెరసాలు కానివ్వు, ఏదైనా సరే దేవుడెందు విశ్వాసాన్ని కోల్పోవద్దు, క్రీస్తుని వదిలిపెట్టద్దు అని చెప్తున్నాడు. చెప్తూ వీళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు కదా, అటు గెలిచే విషయంలో గొప్పగానే ఉన్నారు, ఇటు అంతకంతకు దిగజారిపోయే విషయంలో కూడా అంతే స్థితిలో విశ్వాసాన్ని కనబరిచారు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ వాళ్ళు విశ్వాసం ద్వారా ఎవరిని పొందలేదంట? వాగ్దాన ఫలము. ఎవరు వాగ్దాన ఫలం అంటే? ఆదికాండం 1వ అధ్యాయం ఏం చెప్తుందంటే, కలుగునుగాక అంటే కలిగింది, కలుగునుగాక అంటే కలిగింది. ఆ వాక్యము శరీరధారియే. ఇప్పుడు ఆదికాండం చదువుతున్న వాళ్ళకి కలుగునుగాక అంటే ఎలా కలుగుతుంది అని అనుమానం వస్తుందా రాదా? అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉన్న వాక్యమై ఉన్న దేవుడాయన అనేది మనకు యోహాను సువార్త చదివితే అర్థమైంది. ఆ ముందున్న వ్యక్తులు తెలియదు. అది కలుగునుగాక అంటే కలిగిందా? అది ఎలా అంటే, వాక్యమై ఉన్న దేవుడు కలిగి ఉన్న ప్రతిదాన్ని చేశాడు. ఆయన ఎవరింతకీ? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మనకు అర్థమయ్యాడు ఆయన, మనకు కనిపించాడు ఆయన. కానీ అంతకంటే ముందున్న ప్రజలకి ఆ వాక్యం అంటే ఏంటి, కలుగునుగా కంటే ఎలా కలుగుతుంది? అక్కడే ఉండిపోయారు వాళ్ళు. ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఆదికాండం చదువుతున్న వాళ్ళు ఆయనని స్పష్టంగా చూడలేకపోయారు. ఆయన మనకి దక్కాడు. తర్వాత హేబేలు ఆ బలిపీఠం దగ్గరికి వచ్చాడు, ఆ బలి తీసుకొని. అలా రక్తాన్ని పట్టుకొని దేవుని బలిపీఠం దగ్గర రావడం అనేది ఎప్పుడు ఆగిపోతుంది? అలా ప్రారంభమైన బలిపీఠం ఎక్కడికి వచ్చి ఆగుతుంది? ఆ బలిపీఠానికి నెరవేర్పు ఎక్కడుంది? అది క్రీస్తు శిలువ. క్రీస్తు శిలువ. హేబేలు ఏ బలిపీఠం దగ్గరికి అయితే విశ్వాసంతో వచ్చాడో, ఈ శిలువ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కడు విశ్వాస అయిపోతున్నాడు. ఆ బలిపీఠం నెరవేర్పు శిలువలో నెరవేరింది.
హేబేలుకు దక్కలేదు ఆ నెరవేర్పు. ఆయన ప్రారంభించాడు విశ్వాసంతో ఇలా రావాలి దేవుని దగ్గరికని. అది సిలువలో నెరవేరింది. సిలువను బట్టి అందరూ విశ్వాసులుగా మారుతున్నారు. తర్వాత హనోకు మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళాడు. పునరుద్ధానం లేదా రూపాంతరం చెందడం, చనిపోకుండానే రూపాంతరం చెందాడు ఆయన. అలాంటి స్థితి క్రీస్తులో ఉంది, ఆయన రెండవ రాకడలో ఉంది. దేవునితో నడిచాడు ఆయన. కానీ మనం కొత్త నిబంధనలో చూస్తే, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, మీతో సదాకాలం ఉండడానికి ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. అక్కడ మనిషి దేవునితో నడవడం చూస్తాం ఆ ప్రపంచం అంతట్లో. ఇక్కడ దేవుడే మనుషులతో తిరగడం మనం చూసాం, యేసుప్రభు రూపంలోను పరిశుద్ధాత్మ దేవుని రూపంలోను. తర్వాత నోవహు ఓడ విషయంలో, నోవహు ఆ ఓడ బాప్తిసానికి సాదృశ్యం అంటాడు పేతురు. ఆ ఓడ నీళ్ళ మీద నడిచింది, మిగతా వాళ్ళంతా నీళ్ళలో మునిగిపోయారని. అది బాప్తిసంగా పరిణమించిన తర్వాత ఆ ఓడలో 8 మంది మాత్రమే రక్షణ పొందారు. కానీ ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బాప్తిజం పొందుతున్న ప్రతి ఒక్కరు నీతిమంతుగా తీర్చబడుతున్నాడు. తర్వాత అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, వీళ్ళందరూ ఏ వాగ్దానాన్ని పదే 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 వింటూ వచ్చారో, నీ సంతానం ద్వారా భూలోకంలో సమస్త వంశాలు, కుటుంబాలు ఆశీర్వదించబడతాయని చెప్పబడుతూ వచ్చిందో, ఆ వాగ్దాన ఫలమైన క్రీస్తు మనకు దక్కాడు, వాళ్ళకు దక్కలేదు. వాళ్ళు ఆ వాగ్దాన ఫలం కోసం ప్రయాణం చేశారు తప్ప వాగ్దాన ఫలం మనకు దక్కింది క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు అని అంటాడు పౌలు. తర్వాత మోషే ఐగుప్తును వదిలిపెట్టడం కానీ, లేకపోతే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం కానీ, ఇదంతా క్రీస్తు కోసమే. క్రీస్తును మోసుకుంటూ తిరిగినటువంటి జాతి అది. కానీ మోషేకు ఆ భాగ్యం దక్కలే. ఆయన మరణించి తర్వాత ఎప్పుడో యేసు ప్రభువుని రూపాంతర కొండ మీద చూశాడు, రూపాంతర కొండ మీద మాట్లాడాడు. తర్వాత పస్కా, ఆ బలిపశు మరణించడం, వాళ్ళందరూ విడుదల పొందడం. అసలు శిశులైన పస్కా ఎవరు? ఐగుప్తు నుంచి విడిపించే పస్కా పశువు కాదు, మొత్తం మానవ జాతిని పాపం నుంచి విడిపించేటువంటి పస్కా పశువు ఎవరు? ఇలా ప్రారంభించబడిన ఈ పస్కా పశువు ఏ రోజు అంతమవుతుంది, ఏ రోజు అసలైన పస్కా పశువుని చూపెడుతుంది? ఇది యేసుప్రభు పస్కా పండుగ రోజే ఒక రొట్టెను విరిచి, ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరం, ఇది అనేకుల కొరకై చిందించబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఆ రోజు విశ్వాసంతో ప్రారంభించాడు పస్కా పండుగని. అది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. క్రీస్తు నిజమైన పస్కా పశువు అని అంటాడు కొరింథీ పత్రికలో పౌలు. ఇక యెరికో గోడలు కూలడం కానీ, రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. వేశ్యలు సైతం, ఆవిడ కూడా అవిధేయురాలే కదా. కానీ ఎప్పుడైతే వేగుల వారిని చేర్చుకుందో, దేవుడు పదే పదే పంపిస్తున్న సమాచారానికి లోబడిందో, విధేయురాలైందో, వాళ్ళతో పాటు నశించకుండా తప్పించుకుంది. బహుశా రాహాబు కనిపించుంటుంది. ఇంత వేశ్యని ఇంత మారణ హోమంలోంచి ఎందుకు విడిపించాడు ఆయన? అది మనం చూడలేదు. కానీ ఆ మారణ హోమం ఎలాగుండేదో, మొత్తం ఎరుకు అంతటిని తగలబెట్టి మొత్తం మందిని నరికి చంపుతూ ఉన్నప్పుడు నన్ను దేవుడు విడిపించాడా అనేది తను ఎలా ఫీల్ అయి ఉంటుందో. మనం క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మన ఫీలింగ్ అదే, మన భావం అదే. నన్ను యేసుప్రభు రక్షించాడా, ఎలాంటి రక్షించాడా, ఎలాంటి దాన్ని రక్షించాడా, అది అనిపిస్తుంది. ఇకపోతే ఈ విశ్వాస వీరులంతా రాజ్యాలను జయించారు, ఏంటేంటో చేశారు. వారి విశ్వాసానికి కర్తనే వాళ్ళు జీవితంలో చూడలేదు. ఆ విశ్వాసం ద్వారా ఏదో చేశారు వాళ్ళు. 12వ మొదటి వచనం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా మనల్ని ఆవరించారు. ఎలాగంటే మనం ట్రాక్ మీద పరిగెడుతున్నాం అనుకో, ట్రాక్ మీద పరిగెడుతూ ఉంటే ఇటువైపు అటువైపు ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముందు పద అని, కదా కమాన్ అని చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా చప్పట్లు కొట్టే కొద్దీ మనం అలిసిపోయి ఆగిపోయేటప్పుడు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. కమాన్ అంటూ ఉంటే ఏదో తెలియని ఒక ఆనందం వస్తూ ఉంటుంది కదా. అలా ఈ విశ్వాస వీరులంతా ఈ యేసు ప్రభువును వదిలిపెట్టి
మరలా యోధామతంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు కదా, వెనకడుగు వేద్దాం అనుకుంటున్నారు. ఈ రన్నింగ్ రేస్లో పరిగెత్తారు పరిగెత్తారు పరిగెత్తారు. మీరు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోండి అంటాడు కదా. అలా ఈ పోరాటంలో సహిస్తూ సహిస్తూ వచ్చి ఇక ఆగుదాం, ఇక వెనకొద్దాం అనే మూమెంట్లో ఇటువైపు అటువైపు ఉన్నటువంటి విశ్వాస వీరులు, హేబేలు మొదలుకొని ఇంతవరకు చెప్పిన విశ్వాస వీరులంతా ఇటువైపు అటువైపు నిలబడుకొని చప్పట్లు కొడుతున్నారు. కమాన్ పద, మేము వచ్చిన దారి కూడా ఇదే, మేము వచ్చిన దారి కూడా ఇదే, ఇలాగే వచ్చాం. ప్రతికూల పరిస్థితులు, శత్రువులు, భయాలు, నిందలు, శ్రమలు, రాజ్యాలు ఎదురు తిరిగే మేము గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకొని సొరంగాల్లో గుహల్లో తిరుగులాడాం, కానీ ఆయన వదిలిపెట్టలే. పదండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నందున, అంటే ఈ దారి మీరు ఏదైతే వెనక్కి వెళ్దాం అనుకునే డెసిషన్కి వచ్చారో ఈ దారి ఇది మీకే ఎదురైన దారి కాదు. ఈ దారి ద్వారా ఇంతమంది వెళ్ళారు. కాబట్టి ఈ దారి కొత్తది కాదు, చాలా పాత దారి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నదని, ఒకరిద్దరు కాదు, మేఘం ఆవరించినట్టు ఆవరించారు. ఒకరిద్దరు కాదు, ఇంతమంది ఏం చెప్తున్నారంటే వెనకడుగు వేయొద్దు అని చెప్తున్నారు. చనిపోయినా పర్లేదు, ముందడుగా వేయి, వెనకడుగు మాత్రం వేయొద్దు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి? అది ఎలాగ ఉంటుంది? ఇంతకీ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలాగుంటుందంటే అచ్చం సువార్తలాగే ఉంటుంది, అచ్చం వాక్యంలాగే ఉంటుంది, చిన్న మెలిక ఉంటుంది అంతే. చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. అది ఏ సువార్త అంట? క్రీస్తు సువార్తను చెరిపే సువార్త అంట. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే వీళ్ళకి ఏం చెప్పారు? యేసుప్రభు బలి ఒక్కటే కాదు, ధర్మశాస్త్రం చెప్పే బలులు కూడా అర్పించాలి మనం. వీళ్ళు దేవుని వదిలిపెడదామని చెప్పట్లే, క్రీస్తు బలికి ఇంకొకటి అవసరం అని చెప్తున్నారు. క్రీస్తు ఎక్కడికి పోలే, ఇంకొక బలి అర్పిద్దాం, ఇంకా ఏదో చేద్దాం అంటే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళినట్టే ఉంది, దేవుడి మాటలు పాటించినట్టే ఉంది. సులువుగా చిక్కులు పెట్టడం అంటే కొంచెం మెలకు ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ తెలియదు. సులువుగా చిక్కులు పెట్టేవాకం దాన్ని నమ్మామా, క్రీస్తు వదిలిపెట్టి నిదానంగా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతాం. భక్తులం అంటే భక్తే చేస్తుంటాం, ఆయన్నే సేవిస్తుంటాం, కానీ ఆయన ఇచ్చినటువంటి అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో, నెరవేర్పు ఏదైతే ఉందో దాన్ని మిస్ అయిపోయాం. కానీ ఎంత ఉగ్రత కింద ఉంటామంటే, జీవం కలిగిన దేవుని చేతులు పడడం భయంకరం అని రాయబడింది కదా. ఎక్కడ? క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కింద ఉంటే జీవం కలిగిన దేవుని చేతులు పడడం భయంకరం. కానీ వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియట్లే. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే బోధకు సంబంధించి మనం మంచి చేస్తున్నాం అనుకుంటాం, బైబిల్లో ఉన్నది అనుకుంటాం, చిన్న మెలిక ఒకటి ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టడం అంటే అది అంత చిన్న తేడా ఉంటుంది అంతే. చాలా జాగ్రత్తగా చూడాలి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఓపిక, ఓరిమి, ఇదే స్టార్ట్ చేశారు 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి, ఓర్పు అన్నాడు కదా, అదే అంటున్నాడు ఇక్కడ. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఇది 100 మీటర్స్ 200 మీటర్స్ పరుగు పందెం కాదు, అలా గబుక్కుని పరిగెత్తి ఆగిపోదాం అనే దానికి. మారథాన్ రన్నింగ్ రేస్ అని ఒకటి ఉంటుంది, రోజుల తరబడి పరిగెడుతూనే ఉండాలి, కిలోమీటర్లు. ఒకసారి ఊపు వచ్చినప్పుడు స్పీడ్గా పరిగెత్తడం, లేకపోతే అలుపు వచ్చినప్పుడు ఆగిపోవడం కాదు, ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. రకరకాల ప్రతికూల పరిస్థితులు. మారథాన్ రన్నింగ్ రేసు ప్రత్యేకత ఏంటంటే అక్కడ గన్ కాల్చి స్టార్ట్ చేస్తారే, అక్కడ ఉంటారు ప్రేక్షకులంతా. అక్కడ నుంచి ఒక బహుశా కిలోమీటర్ ఉండొచ్చు అంతే చప్పట్లు కొట్టడానికి. ఆ తర్వాత ఏ ప్రేక్షకుడు ఉండడు, ఒక్కడు ఎంకరేజ్ చేసేవాడు ఉండడు.
నీకు నువ్వే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, పరిగెడుతూ ఉండాలి. పరిస్థితులన్నీ మారిపోతుంటాయి, ఎక్కడో ఉంటుంది అది, కనపడదు గమ్యం, పోతూ ఉండాల్సింది అంతే. పరిగెత్తేటప్పుడు గుంపులు పరిగెడతారు, రాను కిలోమీటర్కి మనుషులు కనిపించరు, ఎక్కడున్నా కూడా తెలియదు, ఎవరు ఎక్కడున్నాడో తెలీదు, పోతూనే ఉండాలి అంతే. మారతాను రండి చేసి ఓపికతో పరిగెత్తేది, ఇది స్పీడ్గా పరిగెత్తేది కాదు. క్రైస్తవ్యం అంటే వేగంగా పరిగెత్తే పరుగు పందెం కాదు, ఓపికగా పరిగెత్తే పరుగు పందెం. చాలామంది క్రైస్తవాన్ని ఎలా ప్రారంభిస్తారంటే స్పీడ్గా ప్రారంభిస్తారు. పాస్టర్ గారు వారానికి ఒక్కరోజు చర్చ్ అంటే బాగలేదండి, 2 రోజులు పెట్టండి. స్పీడ్ అన్నమాట. మా ఇంటికి రండి, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడ చాలా స్పీడ్గా స్టార్ట్ చేస్తారు, అంతే స్పీడ్గా ఆగుతారు. ఇది వేగంగా పరిగెత్తే రన్నింగ్ రేస్ కాదు. ఉసేన్ బోల్ట్ పనికిరారు ఇక్కడ. ఉసేన్ బోల్ట్ లాంటి వేగంగా పరిగెత్తే వాళ్ళు పనికిరారు ఇక్కడ. నిదానంగా పరిగెత్తాలి అంతే, ఆగకూడదు, పరిగెడుతూనే ఉండాలి. ఓపికతో పరిగెత్తుదము. అలా ఓపిక పరిగెత్తేప్పుడు ఏం జరుగుతుందంట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇందులో ఏమి ఎదురుతాయంట, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి. ఒకటి మాటలతో అవమానం జరగచ్చు, భౌతికంగా దాడులు జరగచ్చు, సిలువ లాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మనసులో మాత్రం బహుమానాన్ని పెట్టుకోవాలి. మనసులో బహుమానాన్ని పెట్టుకుంటేనే సిలువను సహించగలుగుతాం, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టగలుగుతాం. అవమానం అంటే నచ్చుతుంది మనకెందుకు? అవమానం నచ్చదు కదా, సిలువ అంటే నచ్చదు కదా. ఈ రేసులో ఇవి 2 ఆఫర్లు, సిలువ ఉంటుంది, అవమానం ఉంటుంది. ఓపిక పరిగెడుతూనే ఉండాలి, ఆగేదానికి వీల్లేదు. అలా పరిగెత్తిన వాళ్ళే హేబేల్ దగ్గర నుంచి ప్రతి విశ్వాస వీరుడు. వీళ్ళందరినీ వీరులుగా చేసిన పరిస్థితులు ఏంటో తెలుసా? ప్రతికూల పరిస్థితులు. ఈ మొత్తం విశ్వాస వీరుల లైఫ్లో ప్రతికూల పరిస్థితులు లేకుండా చేస్తే వాళ్ళకి గుర్తింపు లేదు. వాళ్ళకు వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళు వీరులు అయ్యారు. ప్రతికూల పరిస్థితులు లేకపోతే వీరులు కారు వాళ్ళు, సాధారణమైన ప్రజలు, గుర్తింపు లేని వాళ్ళు. ప్రతికూల పరిస్థితి వచ్చింది అంటే వీరుడిగా మారుస్తుంది. ఒక యుద్ధం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని వెన్ను చూపేవాడిగైనా మారుస్తుంది, వీరుడిగైనా మారుస్తుంది. యుద్ధానికి ఉండేటువంటి నేచర్ అది. అయితే వీరుడు అవుతాడు, లేకపోతే పీరుకోడు అవుతాడు. యుద్ధం రాకపోతే అందరం వీరులమే. అయితే ఈ యుద్ధంలో, ఈ పరుగు పందెంలో ఓ హెబ్రీయులారా, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్నారు ప్రేక్షకులు. స్టార్టింగ్ హేబేల్ దగ్గర నుంచి మొదలుకొని ఎండింగ్ చివరి దాకా వ్యక్తులు ఉన్నారు. ప్రతి పరిస్థితిలో వ్యక్తి ఉన్నాడు. మన విశ్వాస యాత్రలో వచ్చే ప్రతి పరిస్థితికి ఒక మోడల్ ఉంటుంది బైబిల్లో. నీ ఇష్టమేమైంది తీసుకో, దానికి సంబంధించి మోడల్ ఉండనే ఉన్నాడు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి క్లాప్స్ కొడతాడు, పదా నేను వచ్చిన దారి ఇదే అంటాడు, నువ్వు కరెక్ట్గానే పరిగెడుతున్నావు పదా అంటాడు. అది ధైర్యం క్రైస్తవ జీవితానికి. ఒకవేళ ఈ విశ్వాస వీరులందరూ లేకపోయి ఉంటే ఖచ్చితంగా మనం ఒక మాట ఉండేవాళ్ళమే, నా పరిస్థితి గురించి దేవుడు తెలియదులే అని. వేదిక ఎక్కి వాకింగ్ చెప్తుంటే పాస్టర్ గారు మనం ఏమనుకుంటాం మనసులో, ఆయనతో చెప్తున్నాడు కానీ నా పరిస్థితి లేదు వాళ్ళ లైఫ్లో. హేబేల్ దగ్గర నుంచి ఆయన కోట్ చేసిన ప్రతి వ్యక్తి ఉన్నాడు కదా, మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ సింక్ అవుతారు వాళ్ళు. స్టిల్ వాళ్ళు విశ్వాస వీరులుగా ప్రాణం విడిచారు ప్రతి పరిస్థితుల్లో. మీ ఇష్టం, ఏ సమస్యను తీసుకోండి. అనారోగ్యమా, దానికి సంబంధించి భక్తుడు ఉన్నాడు. కుటుంబ పరిస్థితుల, దానికి సంబంధించి వ్యక్తి ఉన్నాడు. లేకపోతే యుద్ధంలో ఏదైనా అపజయం వచ్చింది, దానికి సంబంధించి వ్యక్తులు ఉన్నారు. గెలుపు వచ్చిందా, దానికి సంబంధించి ఉన్నారు. ఇన్సల్ట్ అయిందా, దానికి సంబంధించి ఉన్నారు. ఏ సిచ్యువేషన్ అయినా తీసుకో. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, గిద్యోను అని ఒక ఆయన ఉన్నాడు. గిద్యోను తెలుసా మీకు? నాకు తెలిసి ఇంత అన్లక్కీ పర్సన్, అంటే దురదృష్టవంతుడు, నేను ఇంకొకరిని చూడలే. ఎందుకో చెప్పండి, అట్లీస్ట్ గెస్ చేయండి. చెప్తాను వినండి. మీకు 7 మంది పిల్లలు పుట్టారు అనుకో, 7 మంది మగబిడ్డలు పుట్టారు. హ్యాపీ ఫీల్ అవుతారా, బాధగా ఫీల్ అవుతారా?
చుట్టుపక్కల చూసారు, నీకేంట 7 మంది కొడుకులు, నీకేంటి 7 మంది కొడుకు అంటారా అంటారు. ఒకానొక రోజు అందులో 2 చచ్చిపోయారు అనుకో, ఎలా చూస్తారు మనల్ని? ఒకలాగా చూస్తారు కదా, దిగాలుగా చూస్తారు. 7 మంది చచ్చిపోతే దురదృష్టవంతుడు. 7 మంది రోగం చచ్చిపోయినా సరే దురదృష్టవంతుడే అంటారు కదా. ఈయనకు 70 మంది కొడుకులు. మీరు చదవలేదు కదా, చదివారా? చాలామంది భార్యలను చేసుకున్నాడు. ఎందుకు భార్యలను ఎక్కువ మంది చేసుకుంటారంటే వాళ్ళు సంతానాభివృద్ధి కోసం చేసుకునేవాళ్ళు. తన వారసత్వం అనేది ఒకడు పోయినా ఒకరితో నిలవబడుతుంది అనేటట్టుగా చేసుకుంటారు వాళ్ళు. అలా 70 మంది పుట్టారు. ఎంతమంది కొడుకులు? అనగనగా ఒక రాజు, ఆయనకు 7 మంది కాదు 70 మంది కొడుకులు. 70 మంది కొడుకులు పుట్టారు ఆయనకి. అయితే ఒక ఉపపత్నికి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు అబీమెలెకు. గుర్తొచ్చాడా? వాడికి ఒకరోజు ఆలోచన వచ్చింది, ఈ 70 మంది లేపేస్తే నేను మా నాన్న సింహాసనాన్ని తీసుకోవచ్చని ఆ 70 మందిని ఒక్కడు తప్పించుకున్నాడు యోవాషు. ఆ మొత్తం 69 మందిని ఒక్క రాయి మీద చంపాడు. ఒకని పట్టుకొచ్చి నరకడం, మళ్ళీ ఇంకోటి పట్టుకు నరకడం, అంటే మిస్ అవుతుంది, కౌంటింగ్ మిస్ కాకుండా. మీరే చంపేయండి అంటే ఒకడైనా మిస్ అవుతాడు కదా. 70 మంది అంటే చాలామంది ఉంటారు కదా, ఎక్కడ కూడా చంపితే ఏ తల ఏదో ఏ ముఖం ఏంటో తెలియదు కదా. కాబట్టి వీడా రైట్ వేసేయండి, వాడిని చంపేశాడు, తీసుకెళ్ళి ఇంకొకటి వాడు ముఖం చూసి ఒకే రాతి మీద నాన్నకు పుట్టిన అందరిని చంపించాడు. ఇంతకు మించిన గుండె కోత మనకు ఉంటుందా? పోనీ దీన్ని క్రాస్ అవుతామా? ఒకవేళ మన లైఫ్లో ఇంత విషాదం సంభవించినా సరే గిద్దోని నిలబడతాడు. ఒరే ఎంతమంది రా అంటాడు. ప్రభా 7 మంది అంటే గిద్దోని కాదు 7 మంది అంటే ఒరే 70 మందిరా ఇక్కడ, 70 మందిరా ఇక్కడ, పద అంటాడు అంతే. అనడా? నీ ఇష్టం వచ్చిన సిచ్యువేషన్ తీసుకొని రా, ఈ విశ్వాసయాత్రలో వెనకడుగు వేసేదానికి నీ ఇష్టం వచ్చిన పరిస్థితిని తీసుకొని రా. ఒక ఆయన నిలబడతాడు, మరి నాతో పోల్చుకుంటే ఇదొక సమస్య, నువ్వు పద ముందుకు పద అంటాడు అంతే. అలా ప్రారంభం నుంచి హేబేల్ దగ్గర నుంచి, హేబేల్ ఎందుకు చచ్చిపోయాడు? ఇంతకీ దేవుడు ఆయన అంగీకరించాడు కాబట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుని సంతోషపెట్టాడు. అది ఆయన చావుకు వచ్చింది. ప్రభువా నీ పేరు చెప్తే చంపుతున్నారు ప్రభువా. ఫస్ట్ పర్సన్ నేను చచ్చిపోయిందే విశ్వాసాన్ని బట్టి, నేను చచ్చిపోయిందే ఆయన్ను మెప్పించాను కాబట్టి పద అంటాడు. అలా ప్రారంభం నుంచి ఈ చివరి దాకా ఇరువైపులా మేఘం ఆవరించినట్లుగా ఆవరించారు ప్రతి సందర్భాన్ని క్లాప్స్ కొట్టడానికి. క్రైస్తవం అంటే సమాజముగా కూడండి, ఎట్టి పరిస్థితుల్లో సమాజంగా కూడడం మానద్దు. ఇంకోసారి చెప్పనా? క్రైస్తవం అంటే సమాజంగా కూడండి, సమాజంలోంచి వెళ్ళకండి అనేదానికి మేఘం ఆవరించినట్టు ఆవరించారు. క్రీస్తును వదిలిపెట్టకండి. క్రీస్తును వదిలితే సహవాసం నుంచి బయటకు వెళ్తాం. క్రీస్తును అంటి పెట్టుకొని ఉండడానికి ఎంతమంది ప్రేక్షకులను దేవుడు ఆదికాండం నుంచి సిద్ధపరిచాడు. వీళ్ళందరూ మన క్లాప్స్ కొట్టడానికంట. వీళ్ళు విశ్వాసం ద్వారా ఇంత గొప్ప కార్యాలు చేసింది దేనికంట? నేను పరిగెత్తేటప్పుడు తొట్టుపడకుండా క్లాప్స్ కొట్టేదానికి, మీరు పరిగెత్తేటప్పుడు తొట్టుపడకుండా క్లాప్స్ కొట్టేదానికి. ఏంటి మన రన్నింగ్ మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందా? మన భక్తి జీవితం మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందా? ఉంది మరి. వీళ్ళందరూ విశ్వాసం ద్వారా అవన్నీ జరిగించి ఉండకపోయి ఉంటే మనం ఖచ్చితంగా నిరుత్సాహపడే వాళ్ళమే. ఏంటి క్రైస్తవం ఎంత బరువుగా ఉంది, కష్టంగా ఉంది, ప్రతికూలంగా ఉంది అనుకునే వాళ్ళమే. కానీ లేఖనాలు చదువుతూ ఉంటే అమ్మో ఇలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళారా, ఇలాంటి పరిస్థితులు కూడా భక్తి సాగించారా? దేవుణ్ణి నమ్మే విషయంలో, ఆయన ఇది చేస్తాడని నమ్మే విషయంలో మన క్యారెక్టర్ని మనం చూడాల్సిన అవసరం లేదు. రాహాబు ఇది తనను బట్టి జరగలే, ఆయన్ని బట్టి జరిగింది. ఆయన్ను నమ్మితే, విశ్వాసం ఉంచితే ఆయన అసలు మిస్గాడు. అదే అక్కడ అంటాడు చూసి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకవారికి ఫలము దయచేస్తాడు అని నమ్మాలి.
వీళ్ళంతా విశ్వాసం ద్వారా ఎంత సాక్ష్యం పొందారో అదంతా ఏం చెప్తుందంటే, వాళ్ళంతా ఎవరి కోసం ఎదురు చూశారో ఆయన మనకు దొరికాడు, విశ్వాసానికి కర్త దొరికాడు. వీళ్ళు కొన్ని సందర్భాల్లో క్లాప్స్ కొట్టకపోయినా పర్లేదు, ఎదురుగా నిలబడి చూస్తుంటాడు ఈయన గమ్యం, మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. క్రీస్తు కొట్టే క్లాప్స్ ఇంకా బాగుంటాయి, ఇంకా ఎంకరేజ్ చేస్తాయి. ఎందుకని? నేను మీకోసం ప్రాణం పెట్టాను, రా ఇలా రా ఇలా రా అంటుంటాడు ఆయన. వీళ్ళు పర్టికులర్ ప్లేస్లో నిలబడతారు. అబ్రహాము ఒక పర్టికులర్ ప్లేస్లో నిలబడతాడు. కుటుంబంలో సమస్యలు వచ్చాయా, లేకపోతే అనుమానం వచ్చిందా, లేకపోతే అబద్ధాలు ఆడావా, అక్కడ నిలబడతాడు ఈయన. పర్లేదు మనం కూడా ఆడి, పద 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 అంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ నిలబడతారంట. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చప్పట్లు కొడతారు, కమాన్ పద 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 అన్నట్టు కొడతారు. కానీ అన్ని పరిస్థితుల్లో ఎదురుగా ఉంటాడు ఒక ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఒరే ప్రాణం పెట్టాను నీ కోసం, వదిలిపెట్టే వచ్చే ఇలా వచ్చే అంటుంటాడు ఈయన. మీకు అర్థమవుతుందా? వీళ్ళు క్లాప్స్ కొట్టే వాళ్ళు అయితే ఆయన ఎదురుగా నిలబడతాడు. నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా చెప్పు ఆయనకి, ఆయన ఏమంటాడు తెలుసా? అరే నీకు అర్థమవుతుందా లేదా, నేను ప్రాణం పెట్టాను నీ కోసం అంటాడు ఆయన. ఎక్కడికి వెళ్తావు వెనక్కి? ఏ కారణం చెప్పి వెనక్కి వెళ్తావు? కాబట్టి క్రీస్తు మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. కానీ ఈ పైన చెప్పిన సాక్షి సమూహం కొనసాగించేవాళ్ళు కాదు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు. ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. కానీ కొనసాగించలేరు, పూర్తిగా నెట్టలేరు. మనల్ని కొనసాగింపజేసేది క్రీస్తు మాత్రమే. విశ్వాస వీరులు అంటే పర్ఫెక్ట్ అని కాదు, ఇంపర్ఫెక్ట్, కానీ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చేశారు అంతే. చాలామంది ఏమనుకుంటారంటే విశ్వాస వీరులు అంటే పర్ఫెక్ట్ అనుకుంటారు. ఒకవేళ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు విశ్వాస వీరులు అయ్యారనుకో, మనకు అది నిరుత్సాహాన్ని మిగులుస్తుంది. ఇంకొకసారి చెప్పనా? విశ్వాస వీరులు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి విశ్వాస వీరులు అయి ఉంటే అది మనకి ఎక్కడ లేని డిసప్పాయింట్మెంట్ని ఇస్తుంది. అయితే మనది కాదులే ఈ రేస్ అనుకుంటాం, ఈ రేస్ మనది కాదు అనుకుంటాం. అలా కాదు, ఈ రేస్ ఎవరిది అంటే ఇంపర్ఫెక్ట్ పీపుల్ది. ఈ రన్నింగ్ రేస్లో కొంతమంది ఉంటారు, దేశ విదేశాల నుంచి వస్తారు, అలా గన్ను పేల్చగానే దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్తారు. వాళ్ళ పక్కన నిలబడ్డామనుకో, గన్ను పేల్చగానే వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం, వద్దులే అనుకుంటాం కదా. ఎందుకంటే వాళ్ళు అంత స్పీడ్ పరిగెడతారు, అంత ట్రైన్డ్గా ఉంటారు వాళ్ళు. మన రన్నింగ్ రేస్ ఎవరితో బాగుంటుంది తెలుసా? ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటుంది చూసారు, వాళ్ళ మధ్యలో నిలబడ్డారు, భలే ఉంటుంది మనకి. ఎందుకని? ఎవరెవరిని డిసప్పాయింట్ చేసుకోరు, ఎవరెవరిని ఏమంటారు ఎగతాళి చేసుకోరు. వాళ్ళు అందరూ ప్రోత్సహించుకోరు. ఎందుకంటే అందరికీ కాళ్ళు విరుగుంటాయి, అందరు కుంటోళ్ళే. అందరు కుంటోళ్ళు పరిగెత్తేటప్పుడు పరిగెత్తలేదు అని ఎవడు అండవు. ఎందుకని? వాడికి ఎక్కువ విరిగింది, వాడు నిదానంగా పరిగెడతాడు. మన రన్నింగ్ రేస్ ఇది, ఎక్కడ డిస్కరేజ్మెంట్ ఉండదు, ఎవరు అవమానించరు వీళ్ళు. ఒకవేళ ఈ విశ్వాస వీళ్ళు ఎవరైనా పర్ఫెక్ట్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా నవ్వు ఉండేవాళ్ళు. ప్రతి విశ్వాస వీరుడు ఇంపర్ఫెక్ట్. అదేంటన్నా, హేబేలు గురించి రాయలేదు కదా అక్కడ, హనోకు గురించి రాయలేదు కదా అక్కడ, యోసేపు గురించి రాయలేదు కదా అక్కడ, ఏంటి అందరినీ ఇంపర్ఫెక్ట్ అంటావు? అంతే కదా, మనల్ని అడుగుతారనమాట. హేబేలు గురించి రాయలేదు, లేకపోతే హనోకు గురించి రాయలేదు, యోసేపు గురించి రాయలేదు. అసలు వాళ్ళు ఎంత అద్భుతమైన భక్తి సాగించారు, హేబేలు అనే వ్యక్తి, యోసేపు అనే వ్యక్తి. వాళ్ళు ఇంపర్ఫెక్ట్ ఎందుకు అవుతారు చెప్పండి? హేబేల్ బాడీకి కయీను బాడీకి తేడా ఏంటి? మీ పాయింట్ అర్థమైంది? హేబేల్ బాడీకి కయీను బాడీకి తేడా ఏంటి? ఈయన ఒక డిఫరెంట్ బాడీ, ఈయన ఒక డిఫరెంట్ బాడీ కదా. సేమేనా? మరి హేబేల్ గొప్పవాడు ఎలా అయ్యాడు? విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసాన్ని పక్కన పెడితే కయ్యను ఈక్వల్స్ హేబేలు. అంతేనా? రైట్.
అందుకు చెప్పాను ప్రారంభంలో నేను, విశ్వాసం అనే ఎలిమెంట్ని పక్కన పెడితే సేమ్, అందరూ సేమ్ అంతే. హేబేలు గురించి ఆ బలి దగ్గర ఏం జరిగిందో మాత్రమే రాయించాడు, అంతే అంతే. యోసేపు విషయంలో అక్కడ ఏం జరిగింది పోతిఫరు భార్య విషయంలో రాయించాడు, అంతే. మరి రాయించలేదు, అప్పుడు తప్పు చేశారా? రాయించకుండా తప్పు చేశాడా? కెమెరా వెనకాల తప్పు చేశాడా? అంతేనా? బ్యాక్గ్రౌండ్లో తప్పు జరిగిందంటావా అని అంటే, రక్త మాంసాల్లో ఉన్న మనిషి అనీతిమంతుడు, పాపి, అంతే. రక్త మాంసాల్లో ఉన్న మనిషి పాపి. నేను చెప్తున్నానా? పాప సహితునిలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎంత మేలు. కానీ అలా ఎవరు రాలేరు. ఒకసారి చూద్దామా? యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ప్రశ్నార్థకం. అలాగున ఎవడును పుట్టనేరడు. అంతేనా? హేబేలు కూడానా? అందులో హేబేలు కూడానా? హనోకు కూడానా? యోసేపు కూడానా? యోబు కూడా. ఎవరైనా సరే క్రీస్తు తప్ప ఇంక ఎవరిని ఈయనలో అది లేదండి అన్నావనుకో, నువ్వు ఇన్సల్ట్ చేస్తుంది క్రీస్తుని. ఓకే, నువ్వు వాళ్ళని ఎలివేట్ చేయట్లే, ఈయన ఇన్సల్ట్ చేస్తున్నావు. క్రీస్తు ఒక్కడే పాపరహితుడు, పుట్టుకలోను ప్రవర్తనలోను అన్నింట్లో. అలా కాకుండా లేదంటే ఇంక వేరే వీళ్ళు ఉన్నారు అన్నావు అనుకో, నువ్వు వీళ్ళని ఎలివేట్ చేయట్లే, క్రీస్తుని ఇన్సల్ట్ చేస్తున్నావు అని అర్థం. మీరు ఇక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళండి. కింగ్ కోబ్రా ఉంటుంది లోపల, రెప్టైల్స్ సెక్షన్లో కింగ్ కోబ్రా ఉంటుంది, చాలా పెద్దది, పెడవ ఉంటుంది. దాని లైఫ్ టైంలో ఎవరిని అది కరవదు. ఎందుకు గర్వదు? అద్దాలకు వెనకాల ఉంటుంది, అది అద్దాలకు వెనకాల ఉంటుంది కాబట్టి అది మంచి కింగ్ కోబ్రా కదా. కానీ అడవిలో ఉండే కింగ్ కోబ్రా ఉంటుంది, పోయిన వాళ్ళను కరుస్తుంది, అని లేపేస్తుంది కదా. అది బ్యాడ్ కింగ్ కోబ్రా కదా. అద్దాల వెనకాల ఉన్న అడవిలో ఉన్న కింగ్ కోబ్రానే. ఓకే, హనోకు, యోసేపు, హేబేలు అద్దాల వెనకాల ఉన్నారు, అలా చూస్తున్నాం మనం, అంతే. పాయింట్ అర్థమైందా? మనం అద్దాలు బయట తిరుగుతున్నాం. పాము అది మంచిదా చెడ్డదా అన్నది, ఎంతమందిని కాటు వేసింది అనే దాని మీద ఆధారపడదు, దాని పుట్టుక మీద ఆధారపడుతుంది. ఓకే, పాము దాని పుట్టుక మీద ఆధారపడుతుంది, మంచిదా చెడ్డదా అని. అవకాశం వస్తే కరుస్తుంది, లేకపోతే మౌనంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటుంది. అది మెడిటేషన్ చేసినా సరే స్టిల్ అది పామే. అది అగ్రెసివ్గా అందరినీ కరుస్తున్నా సరే పామే. ఏదైనా పాము ఇంట్లోకి వచ్చి ఎవరిని పలకరించకుండా బెడ్రూమ్కి వెళ్ళి ఒక మూల పడుకుంది అనుకో, ఎంత మంచి పాము, దాన్ని డిస్టర్బ్ చేయకుండా అంటావా? అనం కదా. అది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక మూల పడుకుంది అనుకో, కాస్త సేద తీరుతుంది అనుకో. ఏం చేయాలి దాన్ని? ఎందుకు చంపుతున్నావు దాన్ని? ఎవరిని కరవలేదు కదా. చిన్న బిడ్డ పడుకుంది, పక్క నుంచి ఇలా పాక్కుంటూ వెళ్ళింది కానీ కరవలేదు, మంచి పామే కదా. ఎందుకు కొడుతున్నావు దాన్ని? ఎందుకు చంపుతున్నావు దాన్ని? అది కరిచిందో కరవలేదో అని కాదు, దాని పుట్టుకది విష జంతువు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగ ఎవడు పుట్టనేరడు. అందులో హేబేలు ఉన్నాడు, అందులో హనోకు ఉన్నాడు, అందులో యోసేపు ఉన్నాడు, అందులో ఎవరైనా పెట్టుకోండి, యేసు ప్రభువుని తప్ప.
లేదన్న బైబిల్ అలా రాయలేదు కదా అంటే, వాళ్ళు మనుషులు. నువ్వు వాళ్ళని పాప స్వభావానికి లోనై ఉన్నారు అని కాకుండా ఇంకేదైనా నమ్మావనుకో, నువ్వు వాళ్ళని మనుషుల స్థాయిలోంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేస్తున్నావు. వాళ్ళు మనుషులు కాదని చెప్తున్నావు అంతే. దేవదూతలు కూడా పాపం చేశారని రాయబడింది బైబిల్లో, అవునా? అంటే దేవదూతల స్థాయికి ఎలివేట్ చేసినా వాళ్ళు మళ్ళీ కింద పడాల్సిందే. క్రీస్తు మాత్రమే పాపరహితుడు. ఈ పాప సహిత ప్రపంచంలో ఒకే ఒక పాపరహితుడు ఆయన క్రీస్తు మాత్రమే, ఇంకెవరు లేరు. అయితే కొంతమంది గురించి వ్రాయబడింది, కొంతమంది గురించి వ్రాయబడలేదు. ఓకే, వ్రాయబడింది కొంతమంది గురించి వ్రాయబడలేదు. వ్రాయబడిన దాని గురించి మనం ఊహించట్లేదు, కానీ వాళ్ళు మనుషులు కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఒకటి పాము అంటే అది విష జంతువు, దాని గురించి ప్రత్యేకంగా మనం ఏమంటారు గెస్ చేయాల్సిన అక్కర్లేదు, ఇది పెద్దగా తలపగలు కొట్టుకోవాల్సిన అక్కర్లేదు. పాము అంటే పామే. మరి కరవలేదు కదా, దాని జీవితం అంతట్లో ఎవరిని కరవలేదంటే కరవలేదు, కరిచే అవకాశం రాలేదు, అంతే విషయం. నా హృదయానుసారుడు అన్నాడు ఒక ఆయన్ని. ఎవరాయన? దావీదు. ఏంటి ఆయన కూడా అలా బిహేవ్ చేస్తాడా? ఆయన అలా బిహేవ్ చేశాడు కాబట్టి హృదయానుసారుడు కాదు అనుకుంటే ఇంకెవరిని అనేదానికి వీలు లేదు ఆ మాట. ఆయన రాజు కాబట్టి అవకాశం వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు, అంతే. అవకాశం మాత్రమే ఒక వ్యక్తిని మంచోడా చెడ్డోడా మనకు తెలిసేటట్టుగా చేస్తుంది. వాడది కాడు, ఆ రోజుకి వాడు మంచోడో చెడ్డోడో కాడు. అవకాశం మనకు కనిపించేటట్టుగా చేస్తుంది, మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది, అంతే. కాబట్టి ఆ ముందు ఎవరు నిలబడుకుంటారంటే క్రీస్తు నిలబడుకుంటాడు. మన విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేది ఆయనే. మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి పనికొస్తారు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనల్ని మోటివేట్ చేస్తారు. పద, ఇదే మేము వెళ్ళిన దారి, మేము ఎదుర్కొన్న పరిస్థితులు ఇవే. ఓ హెబ్రీయులారా, మీకు ఏ పరిస్థితి ఎదురైనా సరే మమ్మల్ని చూడండి, మేము ఇంతకంటే గడ్డు పరిస్థితుల నుంచి వెళ్ళాం, కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు, మీరు కూడా వదిలిపెట్టకండి. విశ్వాసం లేని దుష్ట హృదయం మీ యందు ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జీవం గల దేవుని వదిలిపెట్టిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీ యందు ఉందేమో చూసుకోండి అంటూ ప్రతి సందర్భంలో వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. విశ్వాస వీరులు ఒకవేళ ఇక్కడ లిస్టు లేకపోతే హెబ్రీయులు డేలా పడి ఉండేవాళ్ళు, ఈయన ఏదో మాట్లాడుతున్నారు అని. అలా కాకుండా అందరినీ కోట్ చేసి చివరిలో ఏమైనా చూపెడుతున్నాడు? క్రీస్తుని చూపెడుతున్నాడు. వీళ్ళంతా ఎంకరేజ్ చేయడానికి పనికి వస్తారు, కానీ దీన్ని కొనసాగించేదానికి కర్తలుగా ఉండేదానికి పనికిరారు. నేను విశ్వాస వీరులను తక్కువ చేశానా? చేయలేదు. ఎక్కువ చేశానా? పోనీ చేయలేదు. వాళ్ళ గురించి ఏమి రాయబడిందో దాన్ని మాత్రమే మనం మాట్లాడుకున్నాం. విశ్వాస వీరుల్ని ఎలివేట్ చేసామనుకో మనం డిస్కరేజ్ అవుతాం. ఎందుకని? మనల్ని మోటివేట్ చేయరాళ్ళు, ఎంకరేజ్ చేయరాళ్ళు. మనకంటే ముందు పరిగెత్తినోడు, మనకంటే స్పీడ్ పరిగెత్తాడు, వాడు మనల్ని ఎంకరేజ్ చేయడు, ఎగతాలు చేస్తాడు. మనకంటే స్పీడ్కి వెళ్ళాడనుకో ఒకడు, వాడు వెనకాల వచ్చేవాడిని ఎంకరేజ్ చేయడు, ఎగతాలు చేస్తాడు. కాబట్టి మనతో సమానంగా ఉండే వ్యక్తులు మాత్రమే మనల్ని ఎంకరేజ్ చేయగలుగుతారు, మన భుజం మీద చేయగలుగుతారు. పద, మేము వచ్చిన దారిదే అని చెప్పగలుగుతారు. కాబట్టి విశ్వాస వీరుల్లో నుంచి విశ్వాసాన్ని పక్కన పెడితే సాధారణమైన మనుషులు. మనం కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ విశ్వాస వీరుల్లాగా ముందుకు వెళ్ళగలము అనేదానికి ఈ అధ్యాయాన్ని చెప్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి మన ఆత్మను రక్షించుకోవడం అంటే ఏంటి అంటే వీళ్ళందరికీ రకరకాల పరిస్థితులు. ఒకరికి ఎదురైన పరిస్థితి ఇంకొకరికి రాలే. ఒక ఆయన మర్డర్, హత్య దేవుని పేరటే, భక్తి విషయంలోనే. ఇంకొక ఆయన ఆనాటి పాప ప్రపంచంలో ఎవరిని పట్టుకోకుండా దేవునితోనే తిరిగాడు ఒక ఆయన. అదొక విధమైన పరిస్థితి. ఒక్కడే ఉన్నాడు, మిగతా అంతా పాప ప్రపంచం. ఎలా పాసిబుల్ అయింది ఆయనకి? మన చర్చి ఉండి, పాస్లు ఉండి, రకరకాల మీటింగ్లు జరుగుతూ ఉండి, రండి రండి అని చెప్తున్నా కుదరదు. కానీ మొత్తం అంతా ఒకవైపు ఉండి ఈయన ఒక్కడే దేవునితో ఎప్పుడు గడుపుతున్నాడంటే ఇది ఎలా పాసిబుల్ అయింది? ఇంకొక ఆయన మొత్తం ఏమంటారు వర్షం అనేది తెలియని పరిస్థితుల్లో ఓడగట్టడం ఏంటి? అందరూ ఎగతాలు చేస్తున్నా సరే 120 సంవత్సరాలు కష్టపడడం ఏంటి? అదొక విధమైన పరిస్థితి. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు,
పోనీ బిడ్డనిస్తా అంటే ఎప్పుడు ఇస్తాడో తెలియదు. 20 సంవత్సరాల ఎదురుచూపు. అప్పటికి గర్భం ఉడిగిపోయింది. ఈవిడ బలం ధరించుకోవడం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితుల వాళ్ళు విశ్వాసాన్ని ఎలా కనబరిచారు? విశ్వాసం కామన్గా ఉంది అందరిలో, కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ 6 సమస్యలు చూపించాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో. 6 కాదు 60 పరిస్థితులు వచ్చినా సరే సరిపోయినంత మందిని గుంపుగా పెట్టేశాడు. ఒక మేఘాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. ఈ మేఘంలో ఎవరినైనా చూసుకోండి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ ముందుకు పదండి అనేదానికి తప్ప, పడితే లేవనెత్తేవాడు ఒకడున్నాడు, ఆయన క్రీస్తు. కొనసాగించేవాడు ఆయన. మనలో విశ్వాసాన్ని క్రియేట్ చేసింది ఆయన, కొనసాగించేది ఆయన. ఆయన వైపు చూడండి, ముందుకు పరిగెత్తండి. ఆ క్రీస్తు పరిగెత్తేటప్పుడు ఆయనకి ఏమి ఎదురైందంటే, ఆయన తన అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఓర్పు గురించి మాట్లాడుతున్నాడు. పాపాత్ములు ఆయనకే వ్యతిరేకంగా తిరస్కారం చేశారు కదా, మరి మీకు చేయరా? చేస్తారు. ప్రతి పరిస్థితిని ఓర్చుకోండి, సహించండి, ఓపికతో పరిగెత్తండి. దీనికి అంతటికీ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? క్రీస్తును గూర్చిన మాటను వినటం వలన విశ్వాసం వస్తుంది. మీ ఈ గడ్డు కాలంలో మీరు వినవలసినటువంటి సందేశం ఏంటంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆ ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. సిలువలో నుంచి ఎంత మోటివేషన్ కావాలో అంత మోటివేషన్ తీసుకుంటూ ఉండండి. సిలువకు మించి మీకు కష్టం రాలేదు కదా. కాబట్టి మిగతా విశ్వాసులు వారి పరిస్థితులు, ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితి, మొత్తంగా ఒక మాట చెప్తున్నాడు. ఓ హెబ్రీయులారా, వెనక్కి వెళ్ళొద్దు, క్రీస్తును వదిలిపెట్టొద్దు. మన జీవితంలో మనం ఊహించనటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. అసలు ఏంటి పరిస్థితి అనేటట్టు అనిపించవచ్చు. మొత్తం చీకటి అయిపోవచ్చు. ఆ చీకటి అవతల ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చూపించేదాన్ని విశ్వాసం. ఆయన్ను చూసుకుంటూ ముందుకెళ్ళడమే. ఇక్కడ లిస్ట్ చేయబడినటువంటి పరిస్థితులు వస్తే ఓకే, వీళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. ఇంకా కొత్త సమస్య వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? హేబేలుకి ఓడ తెలియదు, హనోకి ఓడ తెలియదు, లేకపోతే నోవాహుకి పిల్లలు లేని స్థితి తెలియదు. ఇలా ఒకరికి ఎదురైంది, ఇంకొకరికి ఎదురు కాలేదు. అందరికీ స్పెషల్గానే ఎదురైంది. కానీ వీళ్ళందరూ కామన్గా విశ్వాసాన్ని కొనసాగించారు. ఏమైనా చెయ్యి, ఎలాగైనా బ్రతుకు అంటే దాని అర్థం ఎంత గిలగిల్లాడు, ఎంత నరకయాతన అనుభవించు, ఎంత ఇబ్బంది పడు, ఎంత అవమానానికైనా నోచుకో. కానీ ఒక్క మాట, క్రీస్తును వదిలిపెట్టదు. క్రీస్తులో అనుభవించేవన్నీ. క్రీస్తును వదిలిపెట్టదు కష్టం వచ్చిందని, క్రీస్తులోనే అనుభవించు. క్రీస్తును వదిలిపెట్టడం కష్టాలన్నింటికీ పరాకాష్టే, దానికి డిస్క్రిప్షన్ లేదు. క్రీస్తులో ఉండి నువ్వు ఎంత అనుభవిస్తావో అంత బహుమానం సమకూర్చుకుంటావు. కానీ క్రీస్తు బయటికి వచ్చి తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయాసపడితే అంతే, ఎటర్నల్ లాస్ అంటారు దాన్ని. క్రీస్తులో ఉండి ఎంత ఓపిక ప్రదర్శిస్తావో, ఎంత ఓర్పు ప్రదర్శిస్తావో నీ ఇష్టం. కానీ క్రీస్తుని వదిలిపెట్టద్దు అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. విశ్వాసం లేకపోతేనే, విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంటేనే జీవం కలిగిన దేవుని విడిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళంతా విశ్వాసం లేని దుష్ట హృదయం. దేవుణ్ణి ఎవడు వదిలిపెడతాడంటే విశ్వాసం లేనోడు. విశ్వాసం లేకపోతేనే వదిలిపెడతాడు. వాడు ఎంత ఫిజికల్గా ఆలోచించుంటాడు, భౌతికంగా ఆలోచించుంటాడు, కనిపించే వాటి మీద ఆధారపడి ఉంటాడు. కాబట్టి కనిపించే కనుచూపు మేర అవతల ఏదో జరుగుతూ ఉంటే ఓపిక లేదు, సహనం లేదు. కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. క్రీస్తును వదిలిపెట్టిన వాళ్ళంతా ఏదో ఆశించి అది జరగకపోతే వెళ్ళిపోయిన వాళ్ళే. మనం ఎందుకు నిలబడ్డాం? ఎంతకి ఏది ఉన్నా లేకపోయినా, జరిగినా జరగకపోయినా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా రేపు అనేది ఒకటి ఉంది. ఆయన ఉన్నాడు, ఏదో జరుగుతుంది అంతే. ఆయన చూసుకుంటున్నాం, కనిపించని దాంట్లో ఒక ధైర్యాన్ని వెతుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. దేవుణ్ణి బట్టి జరుగుతుంది ఇదంతా. విశ్వాసం కలిగిన వాడు ఎన్ని శ్రమలు వచ్చినా నిలవబడతాడు, ఓపికతో, సహనంతో. కానీ విశ్వాసం లేనివాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంతే, వెనక్కి వెళ్ళిపోతాడు లేదని.
మనం కంటి చూపు మీద ఆధారపడి భక్తి సాగించలేం. విశ్వాసపు నేత్రాలతోనే ప్రయాణం సాగించాలి ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో. కంటి చూపు కొద్ది వరకు చూస్తుంది, అంతవరకు. దాని తర్వాత దానికి చేత కాదు, చూడడం చేత కాదు. విశ్వాసపు నేత్రాలతో చూస్తూనే వెళ్ళాలి ఈ ఆత్మీయ యాత్రలో, క్రీస్తుని చూస్తూ, క్రీస్తు శిలువని చూస్తూ. అది హెబ్రీ 11వ అధ్యాయం సారాంశం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.